నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నన్ను పెళ్లి చేసుకున్నవాడు ఇంతకు ముందే ఇంకొకరికి భర్తని, నాకు తెలిసే లోపే నాకు పెళ్ళైపోయిందని అంటోంది లావణ్య. భర్త వల్ల మోసపోయానని, తనకి న్యాయం చేయండి అని చెప్పేసి కోరుకుంటోంది. మా హస్బెండ్ అండి పాప పుట్టిన తర్వాత ఇంకా సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇంకా కొన్ని అప్పులు తీసుకొని అవి కట్టడం మానేసి, తన ఇష్టం వచ్చిన టైంకి రావడం, ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళడం. ఇదేంటంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ అండి. మీ ఏజ్ ఎంత, ఆయన ఏజ్ ఎంత? నాది 25 అండి, బానే. ఆయనదేమో 39 అండి. 39 ఇయర్స్ అమ్మా. ఒక వ్యక్తి నీకు ఐ లవ్ యూ చెప్తే పెళ్ళయిందా లేదా అని కూడా కనుక్కోలేదా మీరు? అడగలేదు మరి. ఎందుకు అడగరమ్మా? అది బేసిక్ క్వశ్చన్ కదా. సార్ మీకు 30 ఏళ్ళు వచ్చినాయి కదా, పెళ్ళయిందా లేదా, అంతకుముందు ఎవరు లవర్ లేరా, నన్ను ఎందుకు లవ్ చేస్తున్నారు, ఏదో రీజన్ ఉండాలి కదా మిమ్మల్ని లవ్ చేయడానికి. మీ స్పెషాలిటీ అంటే నువ్వు మంచిదానివి, నాకు నచ్చేసావు అనగానే నమ్మేశావా? నువ్వు ఐ లవ్ యూ చెప్పకుండానే బైక్లు ఎక్కి తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసావు. ఎందుకు అంటే ఆయన ఒక ఐ లవ్ యూ చెప్పేశాడు, ఇంకొకటి ఇంట్లో చేసుకుంటాను, ఇంట్లో ఒప్పించి అన్నాడన్న ఒక్క నమ్మకంతో. అవును మేడం. చదువుకున్నా కదా నాన్న? చదువుకున్నా అండి. కొలీగ్ లాగా నువ్వు పెట్టే ట్యాగ్ ఏంటంటే కొలీగ్ లాగే. ఎవరు చూసుకున్నారమ్మా నీ ఎదుగుదల అంతా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరు? ఆయన అయితే చూసుకున్నారండి, ఇంటర్ వరకు చూసుకున్నారండి, ఎవరికి కూడా చెప్పలేదండి. ఏది బైక్ మీద తీసుకెళ్తే అమ్మా నాన్న ఉన్నంత ప్రేమ నీకు కనిపించింది అనిపించింది? అంటే చేతులు పట్టుకుని అలా పట్టుకుని మేడం, కేరింగ్, రోడ్డు దాటించటాలు, కేరింగ్ అలా చూపించారు మేడం. ఎంతమందిని దాటించాడు? మీరు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు చెప్పండి? జనవరి 23లో చేసుకున్నాను. ఎక్కడ? ఇక్కడ ఇంట్లోనే మేడం. ఆయన బర్త్డేకి సర్ప్రైజ్ గానే నేను ఇచ్చాను మేడం. ఏమి ఇచ్చావు? ఆయన బర్త్డే అనుకుని నేను ఇంట్లోనే చేసుకున్నాను మేడం. అతను రూమ్ తీసుకుని ఉండేవాడు మేడం. ఏం చేసుకున్నావు? అతను బర్త్డే అనుకుని నేను కేక్ కటింగ్ చేయించాను మేడం. ఆ రోజు కటింగ్ చేస్తే కళ్ళు మూసుకొని నీకు ఒక సర్ప్రైజ్ అనుకుని తాళి కట్టేశాను మేడం. సో 6 నెలల్లో 2 బర్త్డేలు అయిపోయినాయి కదమ్మా. ఒక బర్త్డేకి అతను ప్రపోజ్ చేశాడు, రెండో బర్త్డేకి నువ్వు ప్రపోజ్ చేయకపోయినా కూడా బలవంతంగా నీకు తాళి కట్టాడు, అంతే అనుకో. అప్పుడే ప్రపోజ్ చేసింది ఆయన, సర్ప్రైజ్ చేశాడు. నువ్వు ఎస్ అన్నావమ్మా? అవును సార్. మరి ఆ ఇంట్లో వాళ్ళకి కాకపోతే ఇతనన్న వీళ్ళ అమ్మ నాన్నకి ఇంటికి తీసుకెళ్ళని చెప్పేసి వెళ్ళాలి కదా, పెళ్లి అయిపోయింది కదా, ఇద్దరు వర్కింగే. తీసుకెళ్ళేవారండి, వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేదానండి, తీసుకెళ్ళేదాన్ని. వాళ్ళు నాకైతే నిజమేం చెప్పలేదండి. ఏమి నిజం? పెళ్లి అయిన సంగతి, 2 పెళ్లిళ్ళు అయిన సంగతి నాకు చెప్పలేదు. 2 పెళ్లిళ్ళ? నువ్వు లవరు వైఫ్ నువ్వు కాదా ఇక్కడ? లేదు ఆయనకి ఆల్రెడీ ఓ పెళ్ళై పిల్లలు ఉన్నారా? ముందు భార్య చనిపోయిందంటండి, ఓకే. మళ్ళీ సెకండ్ మరదలతోటి ఉన్నారంటండి. ఇప్పుడు నువ్వు థర్డ్ వన్నా? ఇప్పుడు థర్డ్ వన్. 2 పెళ్ళిళ్ళు మేడం. పాస్ట్ నాకు అదైనా ప్రెగ్నెంట్ టైంలోనే 3rd మంత్ ఎండ్కి తెలిసింది మేడం. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. లావణ్య గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి లావణ్య గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎర్రగడ్డ నుంచి వస్తున్నారు. ఎర్రగడ్డ నుంచి వస్తున్నారు. ఓకే, చెప్పండి అమ్మా, ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? మా హస్బెండ్ అండి పాప పుట్టిన తర్వాత ఇంకా సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇంకా కొన్ని అప్పులు తీసుకొని అవి కట్టడం మానేసి, తన ఇష్టం వచ్చిన టైంకి రావడం, ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళడం, ఇలా కొంచెం సో ఇక్కడ మీ హస్బెండ్ ఇష్యూ గురించి మీరు ఇక్కడ రావడం అనేది అవును జరిగింది. మేడం. ఇదేంటంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ల లవ్? పెళ్ళై ఎంత కాలం అవుతుంది? అంటే 2021లో ఇక్కడికి వచ్చానండి. హాస్టల్కి వచ్చానండి. హాస్టల్కి వచ్చిన జాబ్ పరంగా వచ్చానండి ఇక్కడికి. అంటే అంతకుముందు నేను వేరే చోటు చేశాను 2 years. మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. వచ్చి హాస్టల్లో ఉంటూ అంటే 15 days అవుతుందండి. ఈయన కొలీగ్ అని, అంటే వేరే వాళ్ళ ద్వారాగా నేను నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అయ్యానండి. ఓకే. అంటే కొలీగ్ లాగా ఆ విధంగా అండి.
అయినాక మళ్ళీ తర్వాత ఆయనకి నా బిహేవియర్ కట్ అన్ని నచ్చి, అంటే ఒక కొలిక్ అని అంటే తప్పుగా బిహేవ్ చేయడం అలాంటిది ఏం లేదు మేడం. మీరు జాబే జాయిన్ అవ్వలేదు కదా, అప్పుడే కొలీగ్ ఎట్లా అవుతాడు? జాబ్ కోసం కదా కాంటాక్ట్ అవుతున్నారు అందరినీ. అవును మేడం. ఈయన్ని జాబ్ ఇప్పిస్తానని అంటే నాకు జాబ్ ఉందే మేడం, జాబ్ ఉంటే నేను ఇక్కడికి వచ్చానండి. ఈయన కూడా ఆఫీస్ లో ఒక కొలీగ్ కింద లెక్క మీకు. కొలిక్ కాదు మేడం, వేరే వాళ్ళ ద్వారా నేను నెంబర్ తీసుకున్నా మేడం. ఎందుకు తీసుకున్నారు? అంటే ప్రాబ్లం వచ్చి కొంచెం పిల్లల పరంగా ప్రాబ్లం వచ్చి నేను తీసుకున్నా మేడం. ఏ పిల్లలు? ఆర్టిస్టిక్ ఉన్న పిల్లల ద్వారా. ఆహా, మీరు ఆటిజం పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారా? అదే అవును స్పీచ్ థెరపిస్ట్ లాగా ఉంటారు. ఓకే. అతను కూడా స్పీచ్ థెరపిస్టేనమ్మా, ఆడియాలజిస్టేనా అతను కూడా? అవును సార్. ఆడియాలజిస్ట్. అంతకు ముందు నుంచే ఉన్నాడు అతను? అది నాకు తెలియదు సార్. అంటే వేరే చోట బాబుకి మాటలు బాగా వస్తున్నాయని నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండదని నేను వేరే డే కేర్ దగ్గర నెంబర్ తీసుకోవడం మీరు ఏం చదువుకున్నారమ్మా? పీజీ చేశాను. పీజీ చేసి ఇది ట్రైనింగ్ తీసుకున్నారు. ఇది ట్రైనింగ్ డిగ్రీ నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ అని నాకు ట్రైనింగ్ ఇచ్చారు 4 years. అప్పటి నుంచి నేను ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వీళ్ళకి మీరు ఇస్తున్నారు. ఈయన కొంచెం ఎక్స్పర్ట్, సీనియర్. ఎంత త్వరగా ఒక బాబుకి ఎందుకు అంత మాటలు ఫాస్ట్ గా వచ్చినాయి, ఒక సజెషన్ తీసుకుందామని అవును నెంబర్ మేడం. తీసుకుని మాట్లాడారా? అలా పరిచయం ఇద్దరు. అవును మేడం. ఓకే. పరిచయం అయినాక మేడం తర్వాత నా బిహేవియర్ కట్ట నచ్చి ఇట్లా ప్రపోజ్ చేశారండి. అంటే జీవితాంతం నాతో ఉంటావా అని అడిగారండి, చచ్చేంత వరకు నాతో ఉంటావా అని. ఎంత టైం పట్టిందమ్మా మీ మొదటి కాన్వర్జేషన్ కి ఈ పెద్ద మాటకి? అంటే జూన్లో పరిచయం అయ్యారండి. జూలై నెలలో నా బర్త్డేకి. ఎంత పరిచయం అంటే ఫస్ట్ ఫోన్ కాల్ కి అతను ఆ ప్రపోజల్ కి ఎంత టైం ఉంది? అంటే జూన్ నెలలో పరిచయం అయ్యారు సార్. మళ్ళీ జూలై నెల నా బర్త్డేకి మళ్ళీ ప్రపోజ్ చేశారు సార్. మీ ఏజ్ ఎంత, ఆయన ఏజ్ ఎంత? నాది 25 అండి, బానే. ఆయనదేమో 39 అండి. 39 years అమ్మా. తెలుసా 40 నీకు? years అతను. నాకు తెలియదు సార్. అంటే జాబ్ లో ఇంకా పెళ్లి చేసుకోపోవడం అలా ఉంటది కదండి. అంటే 35-40 ఉన్న వాళ్ళు పెళ్లి అంటే చేసుకోకుండా నాకు ఉన్నారని ఏజ్ నాకు తెలియదు మేడం. మనిషి చూస్తే పెద్ద తరహాగా అనిపిస్తారమ్మా. ఎంత చాలా తక్కువ పర్సంటేజ్ ఏజ్ కనిపించకపోయే మనుషులు ఉండేది. బాగా సన్నగా ఉండి అట్లాంటి వాళ్ళకి ఏజ్ కనిపించదు. కొంత ఎస్టిమేట్ చేయడం ఓ 5 years తేడా ఉండొచ్చు. మీరు చెప్తున్నది ఇప్పుడు 21 అంటే ఆయనకి అప్పటికి 36-35 అయితే ఉంటాయి. 35 years నీకంటే 10 to 12 years పెద్ద వ్యక్తి. అంటే నేను అప్పుడు ఏజ్ అయితే నాకు 30 years అలా చెప్పాడు మేడం. మరి మీకు ఇప్పుడు దాకా మ్యారేజ్ అవ్వలేదా? నువ్వు అడగలేదా? మామూలుగా నేను ఏమీ అడగలేదండి. మామూలుగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను. మీ అమ్మ వాళ్ళది ఏ ఊరమ్మా? మాకు అమ్మ నాన్న లేదండి, చనిపోయారండి. బ్రదర్ సిస్టర్స్ అమ్మా? 2 brothers ఉన్నారండి. వాళ్ళతో నీ కాంటాక్ట్ ఉన్నారండి. సో అప్పుడు నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా. అప్పుడు అతని వయసు ఎంత, నీ వయసు ఎంత? అప్పుడు ఇద్దరికి అతని 15 ఏజ్ years. నేను అడగలేదు సార్. వదిలేసేయమ్మా. కానీ వాస్తవమైనటువంటి ఏజ్ ఎంత? నీకు చెప్పడం 30 అన్నాడు, కానీ అప్పటికే అతనికి ఏజ్ ఎంత? 35. ఇప్పుడు 39 సార్. ఇప్పుడు 39. ఇప్పుడు నీదెంత? నాది 25 సార్. ఇద్దరికి 15 years గ్యాప్ ఉంది. అప్పటికంటే 3 years బ్యాక్ స్టోరీ. ఆయన 36, ఈవిడ 21 అట్లా ఉంది. అంటే అలా అనిపించడం అమ్మా చూడటానికి ఆ వయసు బట్టి అలా 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 అనిపించలేదు సార్. అనిపించడు. ఎంత ఏజ్ చెప్తే అంతే అనిపిస్తుంది. ఈ జాబ్ పరంగా అంటే కొంచెం ఏజ్ ఉండి చేసుకుంటారు కదా మేడం. అంటే కొంచెం అలా ఉండి. ఒక వ్యక్తి నీకు ఐ లవ్ యూ చెప్తే పెళ్ళయిందా లేదా అని కూడా కనుక్కోలేదా మీరు? అడగలేదు మేడం. ఎందుకు అడగరమ్మా? అది బేసిక్ క్వశ్చన్ కదా. సార్ మీకు 30 ఏళ్ళు వచ్చినాయి కదా, పెళ్ళయిందా లేదా, అంతకుముందు ఎవరు లవర్ లేరా, నన్ను ఎందుకు లవ్ చేస్తున్నారు, ఏదో రీజన్ ఉండాలి కదా మిమ్మల్ని లవ్ చేయడానికి. మీ స్పెషాలిటీ అంటే నువ్వు మంచిదానివి, నాకు నచ్చేసావు అనగానే నమ్మేసావా? అలా నమ్మలేదు మేడం. అంటే ఈ జాబ్ పని నేను డ్రెస్సింగ్ స్టైల్స్ కట్టి నేను మామూలుగా వేసుకుని ఇంకా నా పద్ధతి ఇంతండి. నాకు ఏంటంటే నాకు మా అమ్మ నాన్న లేరు కాబట్టి ఒక అమ్మ నాన్నలా చూసుకుంటున్నారు కాబట్టి తనని ఇష్టపడటం జరిగిందండి. ఇది ఆ నెల రోజుల్లోనే అమ్మ నాన్నలా చూసేసుకున్నాడమ్మా. సరే మీ పెళ్లి ఎలా జరిగింది? పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి చేశారా లేకపోతే? లేదు మేడం, అలా ఏం జరగలేదు మేడం. అంటే నాకు ఇలా మ్యాచెస్ వస్తున్నాయి మేడం, ఇలా డాక్టర్ సంబంధాలు అవి వస్తున్నాయి మేడం. మా ఇంట్లో వాళ్ళు అన్నయ్యలు చూస్తున్నారు మేడం. చూస్తుంటే ఈయనేమో అంటే నన్ను ఎలాగ చేసి వెళ్ళిపోతే, నన్ను ఇష్టపడి నువ్వు వెళ్ళిపోతావా? నువ్వెక్కడ ఇష్టపడ్డావు? అతను కదా నిన్ను ఇష్టపడింది. ఇష్టపడలేదు మేడం. కదా ఆల్రెడీ ఇంట్లో డాక్టర్ సంబంధం చూస్తుంటే ఈయన్ని చేసుకోవాల్సిన కర్మ నీకేంటి తల్లి? మా కొలిక్లోనే మామూలుగా ఎలా ఉంటారు అలానే ఉండను మేడం. తప్పుగా అయితే ఎప్పుడు బిహేవ్ చేయలేదండి నేను అసలు. అలానే ఉండి తర్వాత తను జాయిగా అలాగలా ఇష్టపడడం జరిగింది మేడం. మీ ఇంట్లో వాళ్ళ సంబంధం చూసినాటికి పెళ్లి చూపులకు కూర్చున్నావా ఎప్పుడైనా? అసలు నిజమా కాదా ఆ సంబంధాలు? ఎంతవరకు కూర్చున్నా మేడం. కూర్చున్నావు కదా, మరి అవెందుకు ఓకే చేసుకోవాలా? ఇంట్లో వాళ్ళు అన్ని ఓకే అనే కదా నీకు సంబంధం చేస్తారు. కాదు మేడం, అప్పుడు నేను ఇంకా స్టడీ చేస్తున్నా మేడం. ఇంకా వాళ్ళకి చెప్తే హైదరాబాద్ అమ్మాయిలు ఎందుకు అని ఆ ఒక్క కారు నుంచి అయితే ఆఫ్ చేసేస్తారని నాకు ఒక గోల్ ఉంది. నేను ఇక్కడికి వెళ్ళి చెయ్యాలి అన్న ఇదితో వచ్చాను మేడం ఇక్కడికి.
సరే గోలు లేదు ఏమీ లేదు కదమ్మా, ఫైనల్ గా 1 month లోనే గోల్ గోల్ ఎక్కడుంది? సో బర్త్డే రోజు, నీ బర్త్డే రోజు మన కర్మ ఏంటంటే నీ బర్త్డే 1 month లోనే వచ్చింది. ఒక 1 year తర్వాత వచ్చింటే కొద్దిగానే అండర్స్టాండ్ ఉంది. ఇక్కడ బర్త్డే సెంటిమెంట్ కొట్టుకుని ఇద్దరు ప్రపోజ్ చేసేసుకున్నారు. అతను ప్రపోజ్ చేసిన ఎన్ని రోజుల తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారు? సేమ్ డే నేను యాక్సెప్ట్ చేయలేదు సార్. బర్త్డే రోజు అతను ప్రపోజ్ చేశాడు నీకు. అవును సార్. ఎంత టైం పట్టింది మీరు యాక్సెప్ట్ చేయడానికి? అంటే లేదు, నాకు మా అమ్మ నాన్నలు చనిపోయారు, నాకు మా మేనత్త పెంచింది, నాకు కొంచెం ఏమైనా ఉంటే మా ఇంట్లో మాట్లాడండి, నేను కొడుకులాగా నేను మిమ్మల్ని అనుకుంటున్నాను, పెద్దవాళ్ళతో మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను, చెప్పి చేసుకుంటాను అన్నారు మేడం. Okay. నేను మామూలుగా చెప్పి చేసుకుంటారు కదా అనుకుని నేను మామూలుగానే జాబ్ పరంగా ఇంకా ఇవన్నీ చేసుకున్నాను మేడం. జాబ్ పరంగా ఆయనతో మామూలుగా బండెక్కి మామూలుగా నాకు క్లాస్ దగ్గర డ్రాప్ చేస్తాను మేడం, అతను వేరే క్లాస్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత నేను మెట్రోకి నువ్వు ఐ లవ్ యూ చెప్పకుండానే బైక్లు ఎక్కి తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసావు. ఎందుకు అంటే ఆయన ఒక ఐ లవ్ యూ చెప్పేశాడు, ఇంకొకటి ఇంట్లో చేసుకుంటాను, ఇంట్లో ఒప్పించి అన్నాడన్న ఒక్క నమ్మకంతో. అవును మేడం. చదువుకున్నావు కదా నాన్న? చదువుకున్నాను. కొలీగ్ లాగా నువ్వు పెట్టే ట్యాగ్ ఏంటంటే కొలీగ్ లాగే. అంతే మేడం. అది కుర్రాడు కూడా కాదు, అంత ఈజీగా తెలిసిపోతుంది. వయసు ఎప్పుడు ఆవిడ ఫోటోలు చూపించారు కదా సార్, ఎంత దారుణంగా. అంటే అప్పుడు నిజంగా లేదు మేడం. చెప్పు నాన్న. సో అప్పటి నుంచి మేడం ఇంకా నాకు ఇలా మ్యాచెస్ వస్తున్నాయి మేడం. నేను తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను మేడం. ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను వచ్చాను మేడం. అంటే సంబంధాలు అయితే నేనేమి కూర్చోలేదు, నాకు ఇలాగ నేను ఒకటి జాబ్ పరంగా నేను సెటిల్ అవ్వాలి, తర్వాత నేను చేసుకుంటా మ్యారేజ్ అని ఇంట్లో చెప్పాను మేడం. నేను వచ్చి ఇక్కడ మామూలుగా ఆయన అయితే నేనైతే ప్రేమించలేదు మేడం అసలు. తర్వాత ఉంది కొలిది నాకు ఒక అమ్మ నాన్న లాగా నాకు కేర్ చేస్తున్నాడని తర్వాత నేను ఇష్టపడడం జరిగింది మేడం. అన్న వాళ్ళు కూడా కేర్ చేస్తున్నారుగా. ఏ వయసు అప్పుడు మీ మదర్ ఫాదర్ చనిపోయారమ్మా? ఏ వయసు అప్పుడు? 4 years 4 సంవత్సరాలు ఉన్నప్పుడు. సో లిటరలీ వాళ్ళ జ్ఞాపకాలు అయితే నీకేమీ లేవు. లేదు. అప్పటి నుంచి అన్నయ్యలు ఇద్దరే చూసుకున్నారు. మేనత్త పెంచింది. మేనత్త. మేనత్త దగ్గర అమ్మ నాన్న గురించి మాట్లాడుకోవచ్చు, మేనత్త అమ్మలాగా చూసిందని. అన్నలు కాస్త అన్న పొజిషన్ లో అమ్మ అన్నయ్య నాన్న వాళ్ళే అయ్యి ఒక రకంగా నేను అంటే డ్యూటీల పరంగా నాకు ఆ ప్రేమ నేను పొందుకోలేకపోయాను. అది వాళ్ళ బిజీ వాళ్ళది, ఎవరికాళ్ళు పేరెంట్స్ నీకు లేరు అంటే వాళ్ళకి కూడా లేనట్లేగా. వాళ్ళు అంటే నేను చదువు పరంగా కూడా నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎవరు చూసుకున్నారమ్మా నీ ఎదుగుదల అంతా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరు? మేనత్త చూసుకున్నారండి, ఇంటర్ వరకు చూసుకున్నారండి, ఎవరికి కూడా చెప్పలేదండి. ఏది బైక్ మీద తీసుకెళ్తే అమ్మా నాన్న ఉన్నంత ప్రేమ అంటే నీకు అలా కనిపించింది కాదు మేడం, అనిపించింది. అంటే చేతులు పట్టుకుని అలా పట్టుకుని మేడం కేరింగ్, రోడ్డు దాటించటాలు, కేరింగ్ అలా చూపించాను మేడం. ఎంతమందిని దాటించాడు? చెప్పండి, మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? ఇంకా ఎప్పుడు యాక్సెప్ట్ చేసి ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? తర్వాత నేను మళ్ళీ యాక్సెప్ట్ చేశాను మేడం. ఒక 5 months తర్వాత 6 months 5-6 months గ్యాప్. ఓకే. నేను యాక్సెప్ట్ చేశాను మేడం. నాకు ఎలా ప్రాబ్లం ఉంది, నాకు మా అమ్మ నాన్న లేరు, నాకు ఎలా ఉంది, నేను ఒక కొలిక్లా అంటే నేను ఉంటాను సార్, నాకు ఎలా అయితే నాకు ఇష్టం లేదని నేను ఇండైరెక్ట్గా చెప్పేసానండి. నేను మీ ఇంట్లో చేసుకుంటానని చెప్పానండి. తర్వాత నేను ఇష్టపడడం జరిగింది సార్, ఇష్టపడ్డానండి అతన్ని. ఇంకా ఎంత టైం అమ్మా? 6 months. 6 months. 6 months. మీ ఇంట్లో అందరికి చెప్పావా? మేనత్కి అందరికి ఎవరికి ఏం చెప్పలే? చెప్పలేదండి. ఈయన నేను చెప్తానని చెప్పానండి. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు చెప్పండి? January 23లో చేసుకున్నాను. ఎక్కడ? ఇక్కడ ఇంట్లోనే మేడం. ఆయన బర్త్డేకి సర్ప్రైజ్ గానే నేను ఇచ్చాను మేడం. ఏమి ఇచ్చావు? ఆయన బర్త్డే అనుకుని నేను ఇంట్లోనే చేసుకున్నా మేడం. అతను రూమ్ తీసుకుని ఉండేవాడు మేడం. ఏం చేసుకున్నావు? అతను బర్త్డే అనుకుని నేను కేక్ కటింగ్ చేయించాను మేడం. ఆ రోజు కటింగ్ చేస్తే కళ్ళు మూసుకొని నీకు ఒక సర్ప్రైజ్ అనుకుని తాళి కట్టేశాను మేడం. నీ బర్త్డేకి ఒక లాసు, ఆయన బర్త్డేకి పెద్ద లాసు. సో నీ 6 నెలల్లో 2 బర్త్డేలు అయిపోయినాయి కదమ్మా. ఒక బర్త్డేకి అతను ప్రపోజ్ చేశాడు, రెండో బర్త్డేకి నువ్వు ప్రపోజ్ చేయకపోయినా కూడా బలవంతంగా నీకు తాళి కట్టాడు, అంతే అనుకో. అప్పుడే ప్రపోజ్ చేసింది, ఆయన సర్ప్రైజ్ చేశాడు. నువ్వు ఎస్ అన్నావు అమ్మా? అవును సార్. ఎస్ అన్నావు కానీ మ్యారేజ్కి ఎస్ అనలేదు. మ్యారేజ్కి ఎస్ అనలేదండి. నేను ఆల్రెడీ ఇంట్లో చెప్పి నువ్వు ఏంటంటే ఇలా కత్తి పట్టుకుని కేక్ కట్ చేసే లోపల తలకు కట్టేశాడు మెడకి. లేదండి. అంటే తనకి ఒక వాచ్ గిఫ్ట్కి ఇచ్చాను సార్. నేను ఇచ్చినాక సరే అయితే నువ్వు కళ్ళు మూసుకో, నీకు ఒక సర్ప్రైజ్ తాళి కట్టాడండి. పోనీ ఫీల్ తెలుస్తా కదా ఇలా కడుతున్నప్పుడు. ఇలా తాళి కట్టాడండి. నేను అప్పటికి ఇష్టపడుతున్నానని ఇంకా ఊరుకున్నాను. అప్పుడు ఏంటి, మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు మేడం, మీ ఇద్దరే. అలా కానీ మీ లావణ్య నువ్వైతే ఎక్స్పెక్ట్ చేయలే ఆ రోజు తాలిబొట్టు సర్ప్రైజ్ వస్తుందని? లేదు సార్. పెళ్ళైనా ఫిజికల్ రిలేషన్ కూడా నడిచినాయి తర్వాత? లేదండి. తర్వాత జనవరిలో పెళ్లి చేసుకుంటే జూలైకి 2nd month ప్రెగ్నెంట్ అని తెలిసింది.
అప్పటికి ఇంట్లో ఇంకా చెప్పలేదు కదా, పోనీ సీక్రెట్ గా మీ ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకున్నారు, తర్వాత నువ్వు ఫోర్స్ చేయాలి కదా, నిన్ను నువ్వు లవ్ చేస్తున్నాను అన్నావు, ఇంట్లో ఒప్పిస్తాను అన్నావు, నాకేమో సర్ప్రైజ్ అని చెప్పి తొక్కలో తాళి కట్టేశావు, ఇప్పుడైనా ఇంటికి వెళ్ళి చెప్దాం పదా అని ఈడ్చుకొని పట్టుకెళ్ళొచ్చు కదా. నేను చెప్పలేదు మేడం అలాగా. చెప్పాలి కదమ్మా. అంటే వాళ్ళు తిడతారని భయమా, నువ్వు తప్పు చేసావని కోప్పడతారని భయం? ఎందుకమ్మా? ఇప్పుడు నువ్వు చెప్పలేదు, ఆ అబ్బాయి చెప్తాను అని అన్నాడు కదా, పెళ్లికి ముందే చెప్తా అన్నాడు, అలా చెప్పకుండా చెప్పబెట్టకుండా పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ డే నుంచి నీ ప్రెషర్ ఉండాలిగా, అమ్మ రేపు పొద్దున్న సీక్రెట్గా ఇలా పెళ్లి చేసుకుని నా పేరెంట్స్కి మా అన్నయ్యకి తెలిస్తే పరుగు పోద్ది అనేటటువంటి ప్రెషర్ పెట్టాలిగా. నాకు అది అర్థం కావట్లేదు, మీరు ఎందుకు ప్రెషర్ పెట్టలేదు? భయమా? మేనత్ అంటే భయమా? భయం వేసి నేను చెప్పలేదు. భయం వేసి సరే, ఆ ఇంట్లో వాళ్ళకి కాకపోతే ఇతనన్న వీళ్ళ అమ్మ నాన్నకి ఇంటికి తీసుకెళ్ళని చెప్పేసి వెళ్ళాలి కదా, పెళ్లి అయిపోయింది కదా, ఇద్దరు వర్కింగే. తీసుకెళ్ళిపోరండి, వాళ్ళ ఇంటికి వాళ్ళ వెళ్ళావా? ఇంటికి వెళ్ళిదానండి, తీసుకెళ్ళేదాన్ని. వాళ్ళు నాకైతే నిజమేం చెప్పలేదండి. ఏమి నిజం? పెళ్లి పెళ్లి అయిన సంగతి, 2 పెళ్లిళ్ళు అయిన సంగతి నాకు రెండు పెళ్ళిళ్ళ? 2 పెళ్లిళ్ళ? నువ్వు లవరు వైఫ్ నువ్వు కాదా ఇక్కడ? లేదు. ఆయనకి ఆల్రెడీ ఓ పెళ్ళై పిల్లలు ఉన్నారా? ముందు భార్య చనిపోయిందంటండి. ఓకే. మళ్ళీ సెకండ్ మరదలతోటి ఉన్నారంటండి. ఇప్పుడు నువ్వు థర్డ్ వన్నా? ఇప్పుడు థర్డ్ వన్. 2 పెళ్ళిళ్ళు మేడం, పాస్ట్ నాకు అదైనా ప్రెగ్నెంట్ టైంలోనే 3rd month ఎండ్ కి తెలిసింది మేడం. 4th month వస్తుందనగా ఈయన నాకు నిజం చెప్పాడండి, ఎందుకు నన్ను అలా పెళ్లి చేసుకున్నా అని నేను గట్టిగానే అడిగాను మేడం. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, చెప్పి చేసుకున్నాను కదా అని అలాగా మాట మార్చేసాడు. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైందంటమ్మా అతనికి? అది నాకు తెలియదు సార్. ఎలా చనిపోయిందంట ఆవిడ? ఆవిడ పెట్రోల్ పోసుకుని చనిపోయింది అని అన్నారు సార్. రెండో ఆమె ఎవరు? అది మరదలు సార్. అంటే వాళ్ళు ఫస్ట్ భార్య సిస్టర్? అంటే ఆ మరదలు ముందు ఆవిడతోటి 2 పిల్లలు కలిగారంట, 2 పిల్లలు ఉన్నారంట మేడం. 2 పిల్లలు పుట్టాక తర్వాత మరదలు ఇష్టపడిందంటండి బావని. ఇష్టపడి ఇంకా ఆమె ప్రెగ్నెంట్ అయిందంటండి, అది తట్టుకోలేక ఆవిడ చనిపోయిందంటే, చనిపోయింది, పెట్రోల్ పోసుకుని చనిపోయిందంటండి. ఇప్పుడు మరదలు ఎక్కడుంది? మరదలు ఇప్పుడు దిల్సుఖ్నగర్ లోనే వాళ్ళిద్దరు పిల్లలు పుట్టారని, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నాయి. మొత్తం 4 ఆవిడ వాళ్ళ ఆయన అందరూ కలిసి ఉంటున్నారు. ముందు ఆవిడ చనిపోయింది కదా మేడం, వాళ్ళ 2 పిల్లల్నేమో బాబుని వీళ్ళు పెంచుకుంటున్నారండి. పాపని దత్తతకి ఇచ్చేసారు సంథింగ్, వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి పెంపకానికి ఇచ్చి నాకు తెలియదు మేడం. కాదు, వాడు సీనియర్ అనుకున్నాం, సూపర్ సీనియర్ కదా. అబ్బో, వాడికి 2 పిల్లలు 4 పిల్లలు. సెకండ్ ఆవిడకేమో పాప అండి, బాబుని కూడా దత్తతకి ఇచ్చేసారండి. ఫస్ట్ ఆవిడ ఎందుకు చనిపోయిందంటే, రెండో ఆవిడకి ప్రెగ్నెంట్ చేశాడు, ఇలాంటి వాడు నాకు ఎందుకు, నా జీవితం నాశనం చేస్తున్నారని ఆవిడ సూసైడ్ చేసుకుని కిరసనాలు పోసుకొని ఆవిడ చనిపోయింది. ఆవిడ పిల్లలు, ఒక పిల్లలనేమో అడాప్షన్ ఇచ్చారు, ఒక పిల్లని వీళ్ళు పెంచుకుంటున్నారు కుర్రాడిని. ఈవిడికి 2 పిల్లలు, అంతేనా? ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ సరిపోక మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు ట్రాప్ చేసి. ఈయన మళ్ళీ సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. మరదలు మేడం నాకు ఫొటోస్ కట్టు పెట్టారు మేడం, పాప ఫొటోస్, ఫంక్షన్ ఫోటో. వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నావు కదమ్మా, మీ అత్త మామ వీళ్ళు ఏమైనా ఉన్నారా, కుటుంబం ఏమైనా ఉందా? అంటే మామ తెలియదండి నాకు, అత్తగారు తెలుసండి. ఇంటికి వెళ్ళావా? ఇంటికి వెళ్ళండి. ఏమని పరిచయం చేశాడు నిన్ను? ఇంకా మీ అత్తయ్య, మీ ఆంటీ, ఫస్ట్ ఆంటీ అని పరిచయం చేశారండి. నమస్కారం అంటే అది వాళ్ళ ఇంట్లో ఉన్నావా? లేనండి, ఒక కొలీగ్ లాగా పరిచయం చేశాడు అయితే నిన్ను. అప్పుడు కూడా బుద్ధి రావట్లేదా నీకు? అప్పుడు కూడా బుద్ధి రాలేదా? ఏంటి ఇంత డ్రామా నడుస్తుంది అని? నాకు తెలియదు. కొలీగ్ అంటే ఆవిడ ఎందుకు చెప్తుందమ్మా, మా అబ్బాయికి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, భార్య ఉందని ఎవరికి చెప్పరు కదా. కొలీగు వచ్చావా, చాయ్ తాగుతావా, వెళ్ళమ్మా అంటారు. ఎందుకంటే ఆఫీస్ పరంగా పరిచయం ఈ అమ్మాయి మాకు. అదే ఇంటికి తీసుకెళ్ళాడంటే అప్పుడప్పుడు ఇంటికి తీసుకెళ్ళాడని చెప్తున్నావు ఏంటమ్మా? ఇలా కొలిగ్లో తీసుకెళ్లి పరిచయం చేశాడని చెప్పాలి కదా. కొలిక్లోనే తీసుకెళ్ళాడు. అతను దొంగోడు కాబట్టి సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు ఇంకా అర్థం కావట్లేదు, నీ కుటుంబ సభ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి నువ్వెందుకు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నావు? నన్ను చెప్పొద్దన్నారు మేడం, అసలు చెప్పొద్దన్నారు. ఎందుకు చెప్పొద్దు అంటున్నారని అడగాలిగా నువ్వు? అడిగాను సార్. ఏమన్నాడు? అయితే ఇంట్లో చెప్తే మీ పరువు పోతుంది అది ఇది అంటే, నేను ఆల్రెడీ పరువు తీసాను, నేను ఆల్రెడీ పరువు తీసాను, నువ్వు వచ్చి చెప్పాలి, వాళ్ళకి చెప్తేనే కదా అవుతుంది అంటే, ఉండు పాప మళ్ళీ ప్రెగ్నెంట్ తీసేసుకోమంటారు, నాకు పాప కావాలి నీ నుంచి, అలా చెప్పారు సార్. సో అప్పటికి పరిచయం చేసే టైంకి నువ్వు ప్రెగ్నెంట్, 2nd month. అవును సార్. సో మీ పెళ్ళైనటువంటి 6 నెలల వరకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, వెళ్ళినా కూడా కొలీగానే పరిచయం చేశాడు. కొలిక్ అని మళ్ళీ తాళి కట్టాక మీ కోడలని పరిచయం చేశాను. ఎంతకాలం? మ్యారేజ్ అయిపోయినాక పరిచయం చేశాడు. మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే? అప్పుడు కోడలను పరిచయం చేస్తే మీ అత్తగారు ఊరుకుందా? ఆవిడే మాట్లాడలేదండి. కదమ్మా, అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదమ్మా, ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి, అలా చెప్తే కనుక ప్రెగ్నెన్సీ తీసేస్తారు. కాదు సార్, మీ కోడలని పరిచయం చేశాడు.
మా అమ్మాయి నీకు తాళి ఇచ్చింది కట్టమని అని కూడా చెప్పాను. షాక్ అయిందా వాళ్ళమ్మ? ఏంటి నువ్వు వచ్చావు, నువ్వు కోడలు అంటున్నాడు ఏంటి? షాక్ అవ్వలేదు. షాక్ అవ్వలేదు. వాళ్ళు ముందుగానే మాట్లాడుకుంటారు కదా మేడం. అయ్యో. వాళ్ళు మాట్లాడుకుని ఇది అంటే నాకేంటంటే మేడం, ఆయన నా జాబ్ని చూసి అంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అలాగా నన్ను ట్రాప్ చేశాడు మేడం. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడైనా నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడా? చాలా తీసుకున్నాను మేడం. నేను 5 లక్షల వరకు నేను అప్పయి ఉన్నాను మేడం. అకౌంట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి మేడం. కదమ్మా, సారీ, నువ్వు BLT చేయలేదు, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాంగ్వేజ్ థెరపీ, స్పీచ్ థెరపిస్ట్. అవును మేడం. అతను నీకంటే చాలా సీనియర్, అతను అడ్వైజే తీసుకున్నాను నువ్వు అన్నావు. అతను కూడా స్పీచ్ థెరపిస్ట్, ఎంత కదనుకున్నా 10-12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నువ్వు ఫ్రెషర్, నీకంటే అతనికంటే నువ్వు ఎక్కువ అర్నింగ్ ఏంటి నాకు అర్థం కావట్లే. అంటే సార్ నేను మా సార్ దగ్గర నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ అంటే ఆయన ద్వారాగా నాకు గ్రూప్ లో పెట్టడం వల్ల నాకు క్లాసెస్ ఎక్కువ ఉండే సార్. ఇన్కమ్ ఎక్కువ ఉంది. అతను ఏం చేస్తాడు? ఆయన కూడా స్పీచ్ థెరపిస్ట్ అండి, కానీ ఆయనకి డౌన్ లో ఉన్నాయండి క్లాసెస్. నేను ఎక్కువ సంపాదిస్తున్నానని ఆ పరంగా నన్ను ఇష్టపడ్డాడండి. నాకు ఇప్పుడు తెలిసింది మేడం. తర్వాత తెలిసింది. ఫైనాన్సెస్ టార్గెట్ అతనికి. అవునండి. ఎందుకు ఇచ్చావు 5 లక్షల వరకు? ఏమని చెప్పి తీసుకునేవాడు అతని దగ్గర? అంటే తర్వాత మేడం పెళ్లి అయిపోయినాక 2nd మంత్ ప్రెగ్నెంట్ లాస్ట్ కండి, 2nd మంత్ ప్రెగ్నెంట్, 3rd మంత్ ప్రెగ్నెంట్ కూడా వచ్చినాక లాస్ట్ లో చెప్పాయండి వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది అనుకుంటాను. నువ్వు వెళ్ళి కోడలు అని ఇంట్రడ్యూస్ చేసిన వల్ల ఆవిడకి కూడా తెలుసు. ఆవిడేం తిట్టలేదండి. అంటే ఇప్పుడు మరదలో ఈయన్ని ప్రెజర్ పెట్టింది అనుకుంటాండి. అంటే ఫొటోస్ కట్ట చూసి ప్రెజర్ పెట్టారు అనుకుంటాను. ఇలా నాకు మ్యారేజ్ అయింది పాప, నాకు మ్యారేజ్ అయింది, ఇలాగా ముందు మ్యారేజ్ విషయం కూడా నాకు చెప్పలేదేం మేడం. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు అని చెప్పాను. నువ్వు నన్ను ఎందుకు చేసుకోవాలి, నా జీవితం నాశనం అయిపోయింది కదా అని అడిగాను. అడిగితే నిన్ను ఆల్రెడీ నీకు చెప్పే చేసుకున్నాను, ఆల్రెడీ నన్ను బుకేయించాడు. ఆయన ఎక్కడైతే చేస్తాడో వాళ్ళు కూడా నాకు చెప్పారు మేడం. ఇప్పుడు కాదమ్మా, ఎవరి దగ్గరైనా అబద్ధం చెప్పొచ్చు. ఇప్పుడు మేము పిలుస్తాను ఎక్కడైనా నేను ఆల్రెడీ చెప్పానండి అనొచ్చు. నీకైతే అబద్ధం చెప్పడానికి లేదు కదా, ఎందుకంటే మీ ఇద్దరే సాక్షులు. ఒకరికొకరు ఏరా చెప్పలేదు నువ్వు ఇట్లా, నువ్వు పెళ్ళై పిల్లలు ఉంటే నిన్ను చేసుకోవాల్సిన కర్మ నాకేంటని ఒకటి పీకేమో పోనీ. లేదు మేడం, అతను పీకితే మళ్ళీ రివర్స్ నన్ను పీకినాడు. ఎదురు కొడుతున్నాడు నిన్ను. తర్వాత ఏమైందమ్మా? తర్వాత 3rd మంత్ ఎండింగ్ కి వాళ్ళ మరదలు కాల్ చేశారు మేడం. కాల్ చేసి వాళ్ళ పాప ఫొటోస్ కట్టని పెట్టారండి. ఆయనకు పెళ్లి అయింది, వదిలేసామా, ఇలాగా అయింది అది ఇది అని. అయినాక ఇలా నన్ను పెళ్లి చేసుకున్నాడండి, నాకు ఆ విషయం తెలియదు కదా, నన్ను చేసుకున్నాడు, మరి ప్రెగ్నెంట్ ఉన్నా మరి నా జీవితం ఏమవ్వాలని నేను అవన్నీ రివర్స్ క్వశ్చన్ వేసానండి. అంటే అది నీ ఇష్టం, నువ్వు చేసుకున్నావు, ఆవిడ అలా చెప్పేది. ఓకే, తర్వాత ఏమైంది? మరి ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావా? ఉంచుకున్నా మేడం. ఆ పాప అండి. పాప బర్త్డే సర్టిఫికెట్ లో వాటిలో ఎవరు రాశారు? ఫాదర్ ఎవరు? ఫాదర్ అతనే అండి. మీ ఆధార్ కార్డులో ఎవరి పేరు ఉంది? ఆధార్ కార్డులో ఇంకా నేను చేంజ్ చేసుకోలేదు మేడం. చేసుకోలేదు. మ్యారేజ్ తీసుకున్న తాళి కట్టుకున్న తర్వాత మీ ఇద్దరేం ఫొటోస్ దిగారా? ఉన్నాయి మేడం, అన్ని ఉన్నాయి మేడం. నార్మల్ డెలివరీ అన్నమ్మా నీది? సిజేరియనా? నార్మల్ డెలివరీ అయింది. డెలివరీ టైంలో కూడా లేడు మేడం. ఆ డెలివరీ కూడా ఒక భయంకరంగా అయిందండి. నొప్పులు వచ్చేటప్పుడు నేనే ఒక పనమ్మాయి ఉండేదండి, పనమ్మాయిని పెట్టారు 1 month. అమ్మాయి చిన్న అమ్మాయి అండి, 16 years ఉండేది. అమ్మాయికి తెలీదు, నాకు తెలీదు. చాలా భయంకరంగా నేను ఆటో బుక్ చేసుకుని నేను వెళ్ళాను మేడం. మెట్లు దిక్కుంటూ చాలా పెయిన్. ఇప్పటికైనా చెప్పావమ్మా మీ మేనత్తకి మీ అన్నయ్యలకి? ఇప్పుడు చెప్పాను సార్. డెలివరీ టైం కి చెప్పలేదా? డెలివరీ టైం కి 1 year నువ్వు ఇంటికి వెళ్తేనే తెలిసిపోతుంది నీకు, నీ స్టమక్ చూస్తే. నేను వెళ్ళలేదు మేడం. అసలు వెళ్ళాలా? 1 year ఇంటికి వెళ్ళాలా? వాళ్ళు వచ్చి నిన్ను అమ్మాయి ఎలా ఉన్నావు తల్లి అని పలకరించలా? నేను జాబ్ చేస్తున్నా, కలవడానికి లేదని. 1 year కలవకుండా ఎట్లుంటావు తల్లి? నువ్వు వాళ్ళన్నా వచ్చి చూడాలి, నీ డబ్బులు అడుగుతారు, నీ ఏం దాచుకున్నావా, చిట్టీలు వేసావా, ఏమన్నా కొనుక్కుంటున్నావా, ఏదో ఒకటి అడుగుతారుగా. అంటే నేను MBA చేయాలనుకున్నా మేడం, నన్ను కలవనివ్వట్లేదని నేను వాళ్ళకి అబద్ధం చెప్పేదాన్ని మేడం. ఇంటికి ఏమైనా డబ్బులు పంపించావమ్మా మేనత్తలకు గానీ అన్నయ్యలకు గానీ ఎవరికైనా? అంటే డబ్బులు అంటే నేను సేవింగ్ పెట్టుకుంది, అంటే నా మ్యారేజ్ కానీ నా డబ్బులు నాకు సేవింగ్ పెట్టి. ఓన్లీ చదువు MBA చేయాలనేటటువంటి ఒక మాటతో వాళ్ళ దగ్గర నుంచి దాక్కున్నాను. అవును సార్. ఫైనల్ గా ఎప్పుడు చెప్పావమ్మా? డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత చెప్పావా? డెలివరీ తర్వాత 1 month అప్పుడు, వాళ్ళు 7th month అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు మేడం. ఎవరు? మీ ఇంట్లో వాళ్ళు? కాదు మేడం, వీళ్ళ అక్క వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు మేడం. కొట్టేటప్పుడు నాకు నిజం తెలిసింది. అంటే ముందు ఆవిడ మా అక్కని చేసుకున్నాం, మా అక్కకి 2 పిల్లలు. ఆ విషయం నాకు అప్పుడే తెలిసింది మేడం. ఈ మరదలు అనే 2 ఆమె కూడా అప్పటి వరకు చెప్పలేదు ఉండేది అనేది? చెప్పలేదు మేడం. ఒకవేళ చెప్పినా నేను అప్పుడే ఏదో ఒకటి 3rd month లో ఫోన్ చేసింది, ఫోటోలు పెట్టింది అన్నావుగా. అప్పుడు ఈవిడ గురించే మేడం. ఏదో ఒకటి, ఇంకో భార్య పిల్లలు ఉన్నారని అయితే తెలిసిందిగా.
2 పెళ్ళిళ్ళు అయితే ఏంటి, 4 పెళ్ళిళ్ళు అయితే ఏంటి, ఆయనకు ఒక కుటుంబం ఉంది. నువ్వు అప్పుడు డెసిషన్ తీసేసుకోవాలి కదా, ఎంత చీట్ చేశాడు నన్ను అని. నేను తీసుకోలేదు మేడం. ఎందుకు ఉంచుకుంటే బాగుంటది, ఇతనే జీవితం అని అనుకున్నావా? అవును మేడం. అంటే మళ్ళీ నేను తీసుకున్న మళ్ళీ వేరే అబ్బాయిని మా ఇంట్లో వాళ్ళు అయితే చేస్తారు కదా మేడం. మళ్ళీ ఆ అబ్బాయి జీవితం ఎందుకు నేను నాశనం చేయాలని ఇతనే ఇష్టపడ్డాను, ఆయన గురించి తెలియకుండా. ఇంకా నేను పెళ్లి చేసుకున్నాను, ప్రెగ్నెంట్ అయ్యాను. మళ్ళీ వేరే వాళ్ళ జీవితం నాశనం చేయకూడదన్న ఇదితో నేను ఉంచేసుకున్నా మేడం. ఇంకా మా అన్నయ్య వాళ్ళకి నేను చెప్దామని. మరదలకి పెళ్ళి అయ్యిందమ్మా? మీ మరదలకి నీ భర్తకి పెళ్ళి అయిందా? అది అవ్వలేదని చెప్పారు మేడం. అది చెప్పారు సార్. వాళ్ళు అవ్వలేదు, మాకు మ్యారేజ్ అవ్వలేదని మా అత్త వాళ్ళు చెప్పారండి. ఇట్లా ఆమెనే చంపేచ్చేసింది పిల్లని, ముందు అక్కనే అలా చెప్పారండి. ఆ కథలన్నీ చెప్తారులే. పెళ్ళి అయిందా వాళ్ళకి? పెళ్లి అవ్వలేదని చెప్పారు సార్. అసలు నీకు తెలియదు అయ్యిందా లేదా అని? ఫోటోలు పంపించారన్నావు, ఏం ఫోటోలు అమ్మా? పిల్లలతో ఉన్న ఫోటోలు పంపించారా? వాళ్ళిద్దరు పెళ్లి ఫోటో? ఫంక్షన్ ఫోటోలు పంపించారు మేడం. వాళ్ళ పెళ్లి ఫోటో ఏం పంపించలేదు? లేదండి. మీరు పెళ్లి చేసుకున్నట్టు నాకు ప్రూఫ్ చూపించండి నేను అడిగానండి. అడిగితే నాకు ఇలా తాళి కట్టారు, అలా తాళి కట్టారు, నా దగ్గర ప్రూఫ్ ఉందండి, నేను చూపిస్తాను. నేను మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మా ఫ్రెండ్ ఆ అమ్మాయి వస్తే నేను చేయించుకుంటాను. మీకు మ్యారేజ్ సర్టిఫికేట్, మీకు ఏమైనా మ్యారేజెస్ అయితే నాకు పెట్టండి అంటే, ఈయన కూడా నేను చేసుకోలేదు ఆవిడ్ని అని చెప్పాయండి. ఆవిడ పోలీస్ స్టేషన్ లో కూడా నేను ఆగస్ట్ 27 నేను అతను పెళ్లి చేసుకున్నాను 2009లో అని అన్నాను. 2009లో పెళ్ళయింది వాళ్ళిద్దరికి? ఇద్దరికి అయిందంటే. ఏది మరదలకి? ఇంకా ఫస్ట్ వైఫ్ తో ఇంకా ముందే అయినట్లు లెక్క. ముందే అయిందండి. ఆవిడకి 2 పిల్లలు ఉండగానే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇంకా. ఇతను యాక్చువల్లీ 39 ఇయర్స్ అనేది, నీకు అతనికి 15 ఇయర్స్ తేడా ఉందన్నది మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఎప్పుడంటే వాళ్ళు వచ్చి ప్రెగ్నెంట్ అయ్యి 7th month అప్పుడు వచ్చినప్పుడు నాకు తెలిసింది. ఎలా తెలిసింది? వాళ్ళే చెప్పారండి. వాడి వయసు ఎంతో తెలుసా అని కొట్టారా నేను? అంటే వయసు ఎంత తెలుసు అంటే వాళ్ళ మధ్య వాళ్ళ బావగారు కొట్టారు సార్ నన్ను. నేను కుర్చీలో ఉండగానే నన్ను కొట్టారండి, చంపల మీద కొట్టారు సార్. మరి ఈ లేడు అప్పుడు అడ్డుపట్టాలి? లేదండి, ఇలా తిరుగుతున్నాడు. ఎక్కడ? అంటే దొంగ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతున్నాడు, తప్పించుకుని తిరుగుతుంది. ఇంత తిరుగుతున్నాడు. పరిచయంలో, ఈ 1.5 year పరిచయంలో నువ్వు ఎప్పుడు అతను ఆధార్ కార్డు కూడా చూడలేదా? అది లేదు మేడం, అసలు ఏం చూడలేదండి. అమ్మ నాకు ఇంకా ఒక ఆన్సర్ రాలేదు. మీ మేనత్త మీ బ్రదర్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు నీ లైఫ్ లో? నువ్వు ఎప్పుడు చెప్పావు? అంటే పాప పుట్టినాక మళ్ళీ ఆవిడ వచ్చిందండి. లావణ్య నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఇంకాని అని ఆవిడ గొడవ పెట్టుకోవడానికి వచ్చారు. ఎవరు ఆవిడంటే? మరదలండి. అదే ఫస్ట్, అదే సెకండ్ ఆమె. వచ్చి నేను ఎందుకు వెళ్తానండి, నాకు పాప పుట్టిందండి, ఇప్పుడు మా ఇంట్లో నేను చెప్తాను, నేను ఎందుకు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఆల్రెడీ ఇండివిడువల్ గా ఉంటున్నావు కదా. నేను ఎక్కడ అతని ఇంటికి ఏమి రావట్లేదు, రెగ్యులర్ గా ఏమి రావట్లా. ఆయన జీవితంలోంచి వెళ్ళిపో, ఇంకా మా జీవితం నుంచి వెళ్ళిపో నువ్వు అని చెప్పాను. నువ్వు ఏం చేస్తున్నావు అని జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి? నీ లైఫ్, నీ పిల్ల, నువ్వు ఉంటున్నారు. అలా ఉన్నా మేడం. వచ్చి మామూలుగా వస్తున్నాడు మేడం. డెలివరీ టైంలో కూడా అతను లేడు మేడం. వస్తున్నాడు, మధ్య మధ్యలో వస్తున్నాడు కాబట్టి ఆవిడ వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చింది, శాంతం ఆయన లైఫ్ లో నుంచి వెళ్ళిపో అని. వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళిపోతే నాకు పాప పుట్టింది కదా, నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నీ ఎవిడెన్స్ చూపించని నేను కొంచెం గట్టిగానే మాట్లాడాను మేడం. అమ్మ ఇదంతా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉందమ్మా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ? నువ్వు స్పీచ్ థెరపీ ఇంకా కంటిన్యూ చేస్తున్నావా? ఫైనాన్షియల్ గా నువ్వు ఇండిపెండెంటా? డెలివరీ అప్పుడు ఎవరు ఖర్చు పెట్టారు? డెలివరీ టైంలో నేను గోల్డ్ తాగడి పెట్టానండి. గోల్డ్ తాకట్టు. గోల్డ్ అప్పటిదాకా నువ్వేం దాచుకోలేదా 1.5 year లో సంపాదించిన? అంటే సేవింగ్, మా ఇంట్లో సేవింగ్ కదా మేడం. ఓకే. సో ఎక్కడికక్కడ నీ సపోర్ట్ నీదే, అతని సైడ్ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ లేదు. సపోర్ట్ లేదు ఆల్ త్రూ? లేదండి. తర్వాత ఏమైందమ్మా నెక్స్ట్? తర్వాత మా ఇంట్లో నేను చెప్పానండి. ఆవిడ వచ్చి గొడవ చేస్తుంటే నేను మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి చెప్పానండి. అన్నయ్య నాకు ఎలా ప్రాబ్లం అయిందంటే అన్నీ తొందరగానే వచ్చేసాయండి. వచ్చి ఏంటి చెల్లి ఎలా చేస్తావు, మీ అన్నయ్య వాళ్ళ కట్ట నీ మీదే చాలా హోప్స్ పెట్టుకున్నారు కదా అని అడిగానండి. తర్వాత మా చిన్నన్నయ్యకి మా పెద్దన్నయ్యకి చెప్పానండి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారండి. వచ్చేసి చిన్నన్నయ్య అయితే అతను దొరికితే ఇంకా కొట్టి చంపేద్దామన్న ఇదితో వచ్చేసాడు. అంటే నా చెల్లి జీవితం నాశనం చేస్తాడు అన్న ఇదిలో వచ్చేసి. నిన్నేమనలేదు అమ్మా? నన్ను కూడా తిట్టారు. నువ్వు ఎంత పిచ్చిగా వెళ్ళావు అనేది. నన్ను కూడా తిట్టారు సార్, నన్ను కూడా తిట్టారు. అంటే నేను డెలివరీ అయ్యి ఉన్నాను కదా మేడం, నన్ను కొట్టలేదండి. తర్వాత ఏమైంది? మాట్లాడారా వాళ్ళు మాట్లాడి డే బై డే కింద పెట్టారు మేడం. ఎందుకంటే అటు జీవితం నాశనం అవ్వకూడదు, ఈ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు, ఇతను చెప్పలేదు కాబట్టి అని పెద్దలందరూ వచ్చి మాట్లాడి అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు పెట్టారండి. పెట్టినా కూడా ఆయన ఏం చేశారంటే ఆయన క్లాసెస్ తగ్గినాయి మేడం. క్లాసెస్ ఈ గొడవల వల్ల క్లాసెస్ తగ్గిపోయినాయండి. క్లాసెస్ కి టైంకి వెళ్ళక వాళ్ళ క్లాసెస్ అయిపోయినాయి, తగ్గిపోయినాయి. నేను ఇంట్లోనే ఉంటున్నాను మేడం. నా గోల్డ్ తాగడి పెట్టాను మేడం డెలివరీ టైంలోని. నెక్స్ట్ మళ్ళీ మనపురం లోన్ ఒకటి తీసుకున్నా మేడం. మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ 2 lakhs. ఎంత పంచాయతీ చేసిన వాళ్ళు నువ్వు దాచుకున్న డబ్బులు నీకు ఇవ్వలేదా? ఇంట్లో కొంత డబ్బులు దాచుకున్నావు కదా పెళ్లి కోసం,
అవి నీకు ఇచ్చేయాలి కదా, అప్పులు ఎందుకు నీకు? అది వేరే వాళ్ళకి ఇచ్చాను కదా మేడం, ఉమ్. వేరే వాళ్ళకి ఇచ్చాను మేడం. ఏది లోన్ కింద ఇచ్చావా, హ్యాండ్ లోన్ కింద? అంటే అది ఊర్లో ఉంటాయి కదా మేడం, అంటే నోట్ రాసి ఇస్తారు కదా. అదే అప్పులకి ఇచ్చావు, వడ్డీకి ఇచ్చావు అక్కడ. నువ్వు ఇక్కడ అప్పులు చేసుకుంటూ కూర్చున్నావు. ఈయన మాత్రం ₹1 నీకు ఖర్చు పెట్టలేదు. లేదు, ఇవన్నీ నమ్మమంటావా నువ్వు చెప్పేవన్నీ? అది నిజం మేడం. అంటే కొన్ని కొంచెం డౌట్ఫుల్ గా అనిపిస్తాయి, అంటే ప్యాచప్ కొంచెం అక్కడ చాలా ఒక రోజు ఇక్కడ ఒక రోజు తర్వాత ఏమైందమ్మా? అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు తర్వాత మేడం, ఈ అప్పులు తీసుకున్నప్పుడు నేను 6 months అప్పుడు, పాప 6 months వచ్చాక నేను వెళ్ళేదాన్ని జాబ్కి వెళ్ళి నేను క్లాసెస్ చేసుకునేదాన్ని. నాకు ఒక 40-50,000 అలా వచ్చేది. మరి 6 months పాపని ఎవరు చూసేవాళ్ళు నువ్వు జాబ్కి వెళ్తే? అంటే ఆయన ఒక్కోసారి ఆయన పట్టుకుంటే నేను క్లాసెస్కి వెళ్ళేదానండి. నేను మళ్ళీ వచ్చేసాక ఆయన క్లాసెస్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడండి. సరే, ఆయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, నువ్వు ఇట్లాగా అందరు కలిపి మీ ఇద్దరిని కలిసి ఉండమన్నారు. ఆయన ఇక్కడ అక్కడే తిరుగుతున్నాడు, బాగానే ఉంది కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? అంటే మేడం ఆయన ఇప్పుడు పట్టించుకోవడం మానేశాడు మేడం. అసలు అంతకుముందు ఎక్కడ పట్టించుకున్నాడు? నువ్వే ఆయన పట్టించుకుంటున్నావు. ఫోటో ఫ్రేమ్ కి భర్త ఉండాలి కదా అని ఇంట్లోకి రానిచ్చుకుంటున్నావు. ఇంతవరకే జరుగుతుంది కదా, మళ్ళీ ఇందులో కష్టం ఏమొచ్చు? ఇప్పుడు అతను రావట్లేదు మేడం, నేను జాబ్కి కూడా వెళ్ళట్లేదండి, సరిగ్గా వెళ్ళట్లేదు. ఎప్పటి నుంచి జరిగింది ఇప్పుడు ఫైనల్ గా మీరిద్దరు తెగిపోయి? అంత ముందు ఒక 1 month అలానే చేశారు మేడం. పాప బర్త్డేకి కూడా ఆయన వచ్చాడు మేడం, ఖర్చు అంతా నేనే 1 year పెట్టుకున్నాను. అయిపోతుంది. 13 months మేడం. 1 month కూడా రాలేదు మేడం. పాప బర్త్డేకి వచ్చాడండి. వచ్చి మా ఇంట్లో వాళ్ళు మాట్లాడి మళ్ళీ అతనంతటా అతనే వచ్చాడండి ఇంటికి. వచ్చి మళ్ళీ డే బై డే అక్కడ అలాగా కంటిన్యూ చేశాను మేడం. అప్పులు కట్ట ఏం కట్టుబడి కాదు మేడం, నా క్లాసెస్ లేవు, నేను ఎలా కట్టాలి అలా అనివాడు మేడం. అంటే ఆ అప్పులు తీసుకుని కూడా మేడం వాళ్ళ పిల్లలకి వాళ్ళకి పెట్టుకున్నాడు మేడం. వాళ్ళు పెట్టుకున్నారు మేడం. వాళ్ళు పెట్టుకున్న వల్ల నా వల్ల కాదు, నేను ఇప్పుడు వరకు కట్టుకున్నా 1 year అవుతుంది, నేను కట్టుకున్నా, నేను ఇంకా నా వల్ల కాదు, నువ్వు కట్టుకోవాలని కూడా. మీరిద్దరు విడిపోయి ఎంతకాలం అవుతుంది ఇప్పుడు? సెపరేట్ పట్టించుకోకుండా నిన్ను మొత్తం వదిలేసి ఎంతకాలం అవుతుంది? మొన్న రీసెంట్ గానే అయింది మేడం. ఎలక్షన్స్ కి నేను మా ఊరే ట్రైన్ ఎక్కిచ్చాడు మేడం. ట్రైన్ ఎక్కిచ్చాక అంత ముందు నుంచి కూడా మొన్న ఎలక్షన్స్ 10 days బ్యాక్. 10 days బ్యాక్. 10 days కి నువ్వు ఎందుకు టీవీ షోలకి, నువ్వు నిరాహార దీక్షలకి ఇంత దూరం? అసలు పట్టించుకోవట్లేదు కదా మేడం, అక్కడ రెంటల్ కట్ట ఏం కట్టలేదు మేడం అసలు ఏమిని. ఇంకా నేనేం జాబ్కి ఈ 10 వెళ్ళడానికి days లో మీరు ఏమేం చేశారు? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టానండి. గొడవ పెట్టి న్యూసెన్స్ చేసావు. అవును మేడం. ఎందుకు? ఎందుకంటే రావట్లేదు మేడం, అక్కడ ఉండిపోతున్నాడు మేడం. అంతకు ముందు కూడా రాలేదు కదా. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నువ్వు కంగారు పడుకు, డిసిషన్ తీసుకోకు, నేను మాట్లాడతావని వాళ్ళు అన్నారు. అలాగే ఇప్పుడు కూడా భార్యాభర్తలు అన్నాక గొడవలు జరుగుతూ ఉంటాయి. నువ్వు 10 days అయ్యింది వ్యవహారం అంతా. మళ్ళీ కూర్చుంటే మీ అన్నయ్య వాళ్ళు వచ్చి 4 పీకి మళ్ళీ కలిపి పంపించేవాళ్ళు అతన్ని. ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళి న్యూసెన్సులు చేయడం కానీ, ఇలా టీవీ షోలకు రావడం వల్ల కానీ? అది క్లైమాక్స్ స్టేజ్. ఎక్కడ ఏమి జరగకపోతుంటే పోలీస్ స్టేషన్లు కానీ ఇలా కానీ లీగాలిటీ కానీ ఏదైనా వాడుకోవాలి. 10 days కి మీరు ఇంత హడావుడిగా పట్టించుకోవట్లేదు కదా మేడం. నేను పిల్లతో నాకు ఆస్తి కావాలి అంటే చాలా మంత్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళి న్యూసెన్స్ చేయడం వల్ల శాంతం రాడు కదా. అంటే నా హెల్త్ బాగాలేదు కదా మేడం, మా అన్నయ్య వాళ్ళు ఎక్కడో ఉంటారు మేడం, నేను పాప ఉండాలి. అంతకు ముందు కూడా అసలు పట్టించుకోవట్లేదు, ఇంటికి రాడు, కొన్ని నెలలు రాలేదు, బర్త్డేకి మాత్రం వచ్చాడు అన్నావు కదా. మరి ఇప్పుడు 10 రోజులకే ఎందుకు ఇక్కడి వరకు వచ్చాడు? ఎందుకంటే నేను ఇంట్లో చెప్పినాక నాకు ఒక ధైర్యం వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ చెప్పారు ఎలక్షన్స్ కానీ ఓట్ వేయడానికి అని చెప్పేసి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు అంతే. సైలెంట్ గా ఉండకూడదు, నువ్వు అటాక్ చేయాలి అని చెప్పారు. అది ఎందుకంటే ఇంకా పాప ఉంది, నాకు ఒకటి ఆస్తమా ఒకటి ఉంది మేడం. నైట్ టైం ఎలా ఉంటుందో తెలీదు. అప్పుడు డే బై డే అక్కడ ఫోన్ చేసేటప్పుడు నాకు ఇట్లా ఉంది మీరు రండి అంటే ఆవిడేం పంపించేది కాదు. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈయన పరిగెట్టుకుని వెళ్ళిపోయేవాడు మేడం. అంతా మీ మడదలు మీ పిల్లలు ఉన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని ఇంకా గొడవలు జరుగుతూనే ఉంటాయి మేడం. నిరాహార దీక్ష ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసావు, ఎక్కడ చేసావమ్మా? లేదు మరి దిల్సుఖ్ నగర్లోనే అక్కడ మామూలుగా రోడ్డు మీద కూర్చున్నాడండి పాపను తీసుకుని. మీడియా అది వచ్చారమ్మా, ఛానల్స్ అవి వచ్చినాయా? వచ్చే సార్ అక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చాయండి. ఎంతసేపు ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ఒక 1/2 hour అంతే. 1/2 hour లో ఛానల్స్ కి ఇన్ఫార్మ్ చేసేసావు. వాళ్ళ మన వాళ్ళు రారు, మీరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియాలి కదా. వేరే సార్ ద్వారా చెప్పారు, వాళ్ళని అన్పాపులర్ చేయడానికి మీరు చేయాల్సిన పని పబ్లిసిటీగా చేశారు. పోలీస్ స్టేషన్ లో కేసు వేశారు. వాళ్ళు కంప్లీట్ తీసుకోలేదండి, కంప్లీట్ తీసుకున్నారు కానీ ఎరగట్లు ఇచ్చుకోండి కేసు చేస్తారు. అవును, ఇల్లు ఎక్కడ నువ్వు ఎక్కడ కంఫర్టో అక్కడ వేసుకోమని ఉంటారు. ఓకే, మరి అక్కడ వేసారా కేసు? నేను వెళ్ళలేదండి, మా ఇంట్లో వాళ్ళు అన్నారు అక్కడికట్ట వద్దు, నువ్వు ఇక్కడ వెళ్తే ఏదో సొల్యూషన్ వస్తుంది అని చెప్పారండి. చేయవలసింది అన్ని చేసావు. ఎన్ని ఛానల్స్ లో వచ్చిందమ్మా ఈ న్యూస్? అంటే ఒక ఛానల్ వచ్చింది, ఆంధ్రప్రభలో వచ్చింది. ఎన్ని మైకులు ఉన్నాయి లెక్క పెడితే వచ్చేది? ఎక్కువనే వచ్చారు మరి సార్. ఇప్పుడు మాత్రం కేసు పెట్టద్దు, ఇప్పుడు ఇంకో ఛానల్కి వెళ్ళని చెప్పి మా దగ్గర పంపించారు అంతేగా? సార్. అయ్యో,
నేనే వెళ్తాను, ఇంకా ఆయన రాడు, ఇంకా నాకు ఏదో ఒకటి, ఇంకా ఆయన పాప ఉంది. అంటే ఏం కావాలని ఇక్కడికి వచ్చారు మీరు కరెక్ట్ గా? అంటే మీ ఆయన వాళ్ళందరిని వదిలేసి మొత్తం మీతోనే ఉండాలా? అలా అనుకోవడం మంచిది కాదు కదా మేడం. అలా కాకుండా ఆయన చేసిన అప్పులు ఆయన కట్టుకునేలాగా, పాపతో మాతో మంచిగా ఉండేలాగా ఆ విధంగా నేను వచ్చాను మేడం. అంటే మమ్మల్ని పట్టించుకునేలా. అంటే ఇదివరకు ఒప్పందం అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు అన్నది కూడా నీకు ఓకే, అయింది సార్. కానీ ఆ అమ్మాయికి ఓకే? ఆ అమ్మాయితో మాట్లాడేవి ఈ మధ్యలో? అమ్మాయితో నేను మాట్లాడలేదు సార్. మాట్లాడలేదు. అంటే వాళ్ళు ఇంకా అమ్మాయిని మాట్లాడిచ్చారండి, ఇంకా కన్విన్స్ చేశారు అనుకుంటాను. ఈ అక్కడొక రోజు ఇక్కడొక రోజు అనే జరుగుతున్నప్పుడు 10 రోజులు ఎలక్షన్స్ కి ముందు మీరిద్దరు మాట్లాడుకునేవారమ్మా? ఆ అమ్మాయి నువ్వు లేదు, మీకు కాంటాక్ట్ ఉండదు? నీకు ఒక శత్రువులాగా ఇద్దరు ఉండేవాళ్ళం అండి. 4 పిల్లలతో ఆ అమ్మాయి ఉండేదా? 4 పిల్లలు కాదు, 2 పిల్లలని, 2 దత్తతకి ఇచ్చేసారు. ఓకే. ఇది కాకుండానమ్మా అసలు ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి? నీ భర్త యొక్క క్యారెక్టర్ ఇలా 3 పెళ్లిళ్ళు చేసుకోవటం అనేది కాకుండా? కాదండి, అంటే ఈమె దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఇంకా అన్ని డబ్బులు తీసుకున్నా. ఈమెతో నాకు అవసరం లేదు. ఇంకా అలా కదా. నేను జనరల్ గా క్యారెక్టర్ అడుగుతున్నానమ్మా. జనరల్ గా క్యారెక్టర్, ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి? ఆడవాళ్ళని ఇలా చేసుకోవటం ఉంచుకోవటం అనేది ఉన్నదా? ఆడవాళ్ళ పిచ్చుందా? లేదంటే బద్దకస్తుడా? డబ్బులు సంపాదించడా? ఏంటి అతని క్యారెక్టర్ ఏంటి? నిన్ను చేసుకోవటానికి ఓన్లీ డబ్బులు ఒకటే కారణమా? డబ్బులు కాదు సార్, అంటే ఒకటే జాబ్ వల్ల నాకు సపోర్ట్ చేస్తుంది అమ్మాయి అనుకుని అలా చేశారు సార్. మరి ఇప్పటికీ సపోర్ట్ చేస్తావు కదా, నీ టాలెంట్ ఎక్కువ ఉంది, అతని టాలెంట్ తక్కువ ఉందని మొదటి నుంచి చెప్తున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు అది కాదనుకుంటున్నాడు ఇతను? అతనే వద్దు, ఇప్పుడు నాకు మీడియా ముందుకు వెళ్ళింది, అలా వెళ్ళింది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది అనుకుని అతను నాకు వద్దు అంటున్నాడు. అదే కదా నా బాధ. నువ్వు కాపురం నిలబెట్టుకోవాలనుకుంటే అక్కడికి ఎందుకు వెళ్ళావే తల్లి? కనీసం పెద్ద మనుషుల పంచాయతీయో వరస్ట్ కండిషన్ లో పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసావు ఏంటి అంటే న్యాయం కోసం వచ్చానండి అంటున్నావు. ఎలక్షన్స్ కి దీనికి ఎంత గ్యాప్ ఉంది? అందులో మీరు అప్పుడే అక్కడ ప్రెస్ అంత ముందు కూడా పెద్దోళ్ళు వచ్చారు మేడం, వచ్చినా కూడా ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకోవడం, మాకు కుదరలేదు, మేము తర్వాత వస్తామని కూడా చెప్పాడండి అప్పట్లో కూడా. అమ్మ అప్పటి వరకు ఒక పాయింట్, అప్పటి వరకు ఏంటంటే ఎవరికి కూడా ఒక చీమకు కూడా తెలియనటువంటి అంశాలను మీరు దాచిపెట్టారు. అవును. ఒక్క దెబ్బకి 10-15 రోజుల పాటు అతను నీకు గ్యాప్ వచ్చేటప్పటికి నువ్వు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి 1 గంట పాటు నిరాహార దీక్ష పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. అంత ముందు కూడా వెళ్ళండి సార్, అంత ముందు కూడా వెళ్ళి ఎలా చేస్తున్నాడండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళావు? ఒక 3 times వెళ్ళానండి. ఎరగట్టు. అప్పుడు మీడియా రాలేదా? లేదు సార్, ఈసారి మీడియాని పిలిచావు? నేను పిలిచాను సార్. మరి కేసు ఎందుకు పెట్టలేదు? 2 సార్లు వెళ్ళింది అనేవి. పాప ఉంది కదమ్మా, నువ్వే కొంచెం అర్థం చేసుకో అలాగా చెప్పారండి. అతన్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు కదా. ఆయన కూడా పిలిచారని చెప్పారండి, చెప్పినా కూడా ఇంకా అంతే అండి. అది సార్ విన్నారు కదా, మీరేమంటారు మేడం? ఇక్కడ లావణ్య వైపు మనకి పూర్తి స్థాయి సానుభూతి అనేది ఉంది. ఎందుకు సానుభూతి ఉంది అంటే కనుక, అరే ఒంటరి ఆడపిల్ల, 4 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు, 2 అన్నయ్యలు ఉన్నారు, ఒక బిడ్డను కన్నది. ఇప్పుడు బిడ్డ వయసు ఎంత తల్లి? 13 months. 13 months. సో ఇవన్నీ కూడా మనకు సానుభూతితో కూడినటువంటి అంశాలు, ఎప్పుడు కూడా మన సింపతీస్ అనేది ఉంటాయి. కానీ చాలామంది ఆడపిల్లలకి, చాలా చిన్న ఆడపిల్లలు ఉన్న అబ్బాయిని చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోతారు. వాళ్ళందరితో పోల్చుకుంటే నీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మరీ అంత ప్రేమ దక్కనటువంటి వాతావరణంలో నువ్వేం పెరగలేదు. ఓకే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రేమ అనేది దక్కలేదు అంటే దీనికి పూర్వపరాలు అనేటటువంటి కొంతవరకు తవ్వుతాయి కనుక నువ్వు ఎన్ని తప్పులు అంటే ఇక్కడ బురదగుంటుంది కాలు పెట్టద్దు అని మనసాక్షి చెప్పినా అక్కడ పెట్టావు. అలా ఎన్నో చోట్ల నువ్వు అలా గుంటల్లోకి వెళ్ళిపోయి ఫైనల్గా ఊబు లాంటి దాంట్లో కూరుకుపోయిన తర్వాత ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చుని నాకు న్యాయం చేయండి అంటే కనుక నువ్వు న్యాయం అడుగుతున్నావు, నీకంటే న్యాయం చేయండి అని చెప్పి ఇక్కడ కనిపించినటువంటి ఇంకో అమ్మాయి అడుగుతుంది. ఆ అమ్మాయి గొంతు ఇక్కడ వినిపించట్లేదు అంతే. ఎవరైతే కనుక సెకండ్ వైఫ్ అంటున్నాడు, మీ ఆయన వచ్చి ఇక్కడ నిన్ను మోసం చేశాడు. ఆ అమ్మాయి ఏం చేసింది? ఓకే, ఆ అమ్మాయి కూడా వాళ్ళ అక్కను మోసం చేసిందండి, దానివల్ల ఆ అమ్మాయి కిరసనాయిలు పోసుకుని ఆ అమ్మాయి చనిపోయింది అనేది నువ్వు చెప్పడం మేము వింటాం. కానీ వాస్తవానికి అక్కడ ఏం గొడవ జరిగింది? వాస్తవానికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతే ఈ అమ్మాయి ఏమో వచ్చి ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఒక తల్లిలాగా ప్రవేశించిందేమో, ఎవరికి తెలుసు? ఇటు వచ్చి ఏంటంటే నీకు ఆవిడ ఈరోజు శత్రువులా కనిపిస్తుంది కాబట్టి ఈవిడ వల్లే ఆవిడ చనిపోయిందనే కథ చెప్తున్నావు. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ నువ్వు చెప్పడం అనేది బాగానే ఉంది, కానీ ఎన్ని మెట్టులు దిగిపోతూ నువ్వు ఎంత లోతుగా వెళ్ళిపోయావు అనేటటువంటిది ఇక్కడ ప్రధానం. ఇక్కడ ప్రేమ లేకపోవటం వల్ల నువ్వు ఇంత లోతుగా వెళ్ళిపోయావా? ప్రేమ అనేటటువంటి దిగిపోవటం మేనత్త, ఎంతమంది మేనత్తలు నువ్వు నాకు చెప్పచ్చు, నేను కూడా నీకు సాక్ష్యాలు చూపెడతాను కావాలంటే. ఎంతమంది మేనత్తలు ఈరోజు తల్లిదండ్రుల యొక్క పాత్ర పోషించి, మేనత్త వాళ్ళ భర్త ఎంతమంది ఆ పాత్ర పోషించి దగ్గర 4 సంవత్సరాలప్పుడు నీ తల్లిదండ్రులు చనిపోతే కనుక మీ అన్నయ్యలు కూడా బహుశా వయసు పెద్ద తేడా ఉండుండదు, వాళ్ళు చిన్నపిల్లలు అయి ఉంటారు మీ అమ్మ నాన్న చనిపోయినప్పుడు. బహుశా వాళ్ళిద్దరిని నీ బరువుని 3 బాధ్యత ఆవిడే తీసుకుందిగా. అవును సార్. ఏది ఎక్కడి వరకు? నువ్వు పీజీ చేసేంత వరకు హ్యాట్స్ ఆఫ్ అమ్మ ఆవిడకి నిజంగా. ఓకే, డిగ్రీ చేసేంత వరకు
పీజీ అంటే కనుక మళ్ళీ నీకు అనిపిస్తుంది అంటే 10th క్లాస్ వరకు ఆవిడ తీసుకున్నాను సార్. Everything అంటే అమ్మా. 10th లో సీటు రావడం వల్ల నేను కాకినాడ వచ్చేసానండి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ 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 బాధ్యతలు ఒక ఆడపిల్ల పక్కదో పట్టకుండా నీకు కావాల్సినటువంటి ఒక్కటి నువ్వు చెప్పినటువంటిది మొత్తం ప్రయాణంలో ఎక్కడా కూడా నీ మేనత్త గురించి 0.5% వల్ల ఆవిడ వల్ల నేను బాధపడ్డాను, ఆవిడ దగ్గర నుంచి అనుకున్న వయసులో నాకు ప్రేమ రాలేదనేది నువ్వు చెప్పలే. లేదు సార్, ఆవిడ బాగానే. సో ఇదేంటంటే వాస్తవానికి టిపికల్గా మిగతా కేస్ సినారియోస్తో పోల్చుకుంటే ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ వల్ల చిన్నప్పుడే పోగొట్టుకున్నటువంటి ఆ ఆడపిల్ల ఈ రోజు రోడ్డు మీద పట్టడం వల్ల ప్రేమ అనేటటువంటి డెఫినేషన్ తెలియకపోవటం వల్ల ఒక దుర్మార్గుడి చేతిలో చిక్కుపోయింది అనేటటువంటి కథాంశం ఇక్కడ వాళ్ళేమని అంటున్నాను నేను అది. సో ఇక్కడ ఏంటంటే సార్ నా చేయి పట్టుకుని రోడ్డు దాటిపించాడండి, ఎక్కడ లేనటువంటి ప్రేమ చూపెట్టాడంటే చూపెట్టారు, మీ అన్నయ్యలో చూపెట్టారు, మీ మేనత్ చూపెట్టారు, కానీ మోసపూరితమైనటువంటి ప్రేమ అంట తొందరగా మనకి ఇంజెక్ట్ అవుతుందంట. అసలైనటువంటి ప్రేమ తొందరగా ఇంజెక్ట్ అవ్వదు. అందుగురించే కదా ఇప్పుడు ఈ ప్రేమ హత్యలు, ఈ ఘోరాతి ఘోరమైనటువంటి ఆ ప్రేమ ఈ ప్రేమ అని చెప్పి వీడితో వాడితో ఆడపిల్లలు లేచుకుని వెళ్ళిపోతే తల్లిదండ్రులు నా క్లినిక్ వచ్చి తల నెత్తి నోరు బాదుకుంటారు. ఎందుకంటే కనుక అప్పుడు వెనక్కి తవ్వి నాకు అప్పుడు ప్రేమ లభించలేదు, అప్పుడు వరకు ఈ ప్రేమ కనిపించి ఈ దొంగ ప్రేమ కనిపించినంత వరకు తల్లిదండ్రులు మేనత్తులు అన్నయ్యలు ఇచ్చేటటువంటి ప్రేమ గురించి కంప్లైంట్ చేయరు. ఎప్పుడైతే ఈ దొంగ ప్రేమ కనిపిస్తుందో అప్పటి నుంచి మొదలు పెడతారన్నమాట. నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారండి, 4 సంవత్సరాలు అప్పుడే ఆ ప్రేమ అనేటువంటి నాకు తెలియక ఇతను ఇచ్చేటటువంటి ప్రేమను నేను విపరీతంగా ఊహించేసుకుని అన్నీ ఆడు ఏది సీక్రెట్ చెప్పమంటే 1 2 ఎన్ని సీక్రెట్లు దాచిపెట్టావమ్మా, వాడు దొంగోడు కాబట్టి సీక్రెట్లు దాచిపెట్టాడు, నువ్వెందుకు సీక్రెట్లు దాచిపెట్టావు అనేది ఇప్పటికొచ్చి మాకు అర్థం కావట్లేదు. ఒక్క 0.5% అయినా ఇలాగ ఒక కొలీగ్ ఉన్నాడు, వాడు వయసు ఇంత అంటున్నాడు, నా మీద ఇష్టం అనేది చూపెడుతున్నాడు, ఎందుకు అడ్డుపడతారు మీ పేరెంట్స్? ఇప్పుడు ఒకప్పుడు ఇదే మనం ప్రాక్టికల్గా రియలిస్టిక్గా తీసుకెళ్ళి పెద్దలకు తెలిసేటటువంటి అంశంగా పెద్దల సమక్షం అనేటటువంటి అంశంగా తీసుకెళ్తే లావణ్య, ఎందుకమ్మా నీ పేరెంట్స్ అడ్డుపడతారు? అరే ఓకే, నీ యొక్క కొలీగ్నే నీ యొక్క ఉండేటటువంటి కెరియర్ పరంగా మీ ఇద్దరు ఈక్వల్గా ఎంతోమంది నా దగ్గర, నేను ఐఎమ్ ఆర్టిస్టిక్ స్పెషలిస్ట్, నేను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్టిక్ స్పెషలిస్ట్ ఇన్ సౌత్ ఇండియా, నేను చైల్డ్ సైకాట్రీలో. ఓకే, ఎంతమంది స్పీచ్ పెథాలజిస్టులు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారమ్మా, ఫిజియోథెరపిస్టు, స్పీచ్ థెరపిస్టు, బిహేవియరల్ థెరపిస్టు, స్పీచ్ థెరపిస్టు, లాంగ్వేజ్ థెరపిస్టు, ఆడియాలజిస్టు, ఎంతమంది చేసుకుంటారు? అదే ఉద్దేశంతో మీరిద్దరు కెరియర్ పరంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ప్రయాణం చేస్తున్నారని చెప్పి పెద్దల సమక్షంలో ఎంతో గౌరవంగా పెళ్లి చేసి ఉండారు. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు పరిగణలోకి వచ్చి ఉండేది లేదనేది మనకు తెలియదు. అప్పుడు అది వచ్చి ఉండేది, లేదంటే బ్యాక్గ్రౌండ్లో పూర్వపరాలు కనుక్కుని ఇదేంటమ్మా ఈయన్ని పట్టుకుని కూర్చున్నావు, మినిమం ఒక 5% ఎంక్వైరీ చేసినా కూడా ఒకటి కాదు 2 పెళ్ళిళ్ళు అనేది నీకు తెలిసి ఉండేది. వాళ్ళ ఎంక్వైరీ వరకు ఎందుకు, నువ్వు ఎంక్వైరీ చేసున్నా సరిపోయి ఉండేది. నీ వయసు ఎంత అయిపోయింది, నీకు ఇంతకుముందు పెళ్ళి అయ్యిందా, వాడు అబద్ధం ఆడినా కూడా తడబడి ఉండేవాడు, నీ సొంత ఇల్లు ఎక్కడ, మీ అమ్మాలు అక్కడ ఎందుకు, ఎంత నువ్వన్నా కనుక్కోవచ్చు. ఓకే, నా బుర్ర అంత ప్రాక్టికల్గా పనిచేయలేదండి, చిన్నప్పటి నుంచి ఏదో ఒక విలేజ్ వాతావరణంలో పెరిగాను, సడన్గా సిటీ వాతావరణంలోకి వచ్చేటప్పుడు నాకు అవగాహన లేదు అంటే కనుక ఆ అవగాహన ఉండి ఆ ఆలోచన ఉండేటటువంటి వాళ్ళు కుటుంబ పెద్దలు అనేటటువంటి వాళ్ళు నీ చుట్టూరు ఉన్నారు. అది నేను మొదటి నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు అనాథ అనేది తల్లిదండ్రులు చనిపోవటం వల్ల అనాథ అయ్యావు, కానీ నీ కుటుంబ సభ్యులు నా అనేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల నువ్వు ఎప్పుడు అనాథ అవ్వలే. ఎటొచ్చి ఏంటంటే ఎవరిని ఎప్పుడు వాడుకోవాలి అనేటటువంటిది నీకు ఒక అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశం తీసుకోలేదు. ఎందుకు? అరే ఎక్కడ ఈ ప్రేమ అనేటటువంటి అంశానికి వాళ్ళు అడ్డుపడతారేమో, ఇంత బాగా చూసుకుని ఇంత ప్రేమించేటటువంటి ఆ వ్యక్తిని నేను చిన్నప్పటి నుంచి నేను చూడకపోవటం వల్ల ఇతను నా కనుమెరగలో లేకపోతుంది. ఇదేంటి, తిన్నావా పడుకున్నావా, బంగారు తల్లి ఎక్కడున్నావు, రోడ్డు నేను దాటిస్తాను, ఇవన్నీ ఏవైతే కనుక ఈ మూట ఉంటుంది చూడు, ఈ భయంకరమైనటువంటి ఈ పనికిరాని చెత్త మూట, ఆ మూటను పట్టుకుని ఇది జీవితాంతం కాపాడేసుకుందాం, ఎవరైనా మధ్యలో దూరిపోతే కనుక ఈ మూటని నాకు లేకుండా చేస్తారు, ఇది లేకుండా చేస్తే కనుక నా జీవితంలో ఏదో పోద్ది అనేటటువంటి భ్రమతో అతను 100% సీక్రెట్లు దాచిపెడితే నువ్వు ఆ సీక్రెట్లని 200% వరకు దాచిపెట్టు. ఎవరెవరిని ఇక్కడ వేలెత్తి చూపెట్టాలి? ఆడేమన్నా దుర్మార్గుడా, లేదంటే అందుగురించి ఇందాకటి నుంచి అంటున్నానమ్మా, ఇది కాకుండా ఆ మనిషికి ఉండే క్యారెక్టర్స్ ఇంకేమైనా చెప్పు. మొదటి పెళ్ళి అక్క అన్నావు, ఒక అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుని, రెండో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అక్కడో 2 పిల్లలు ఇక్కడో 2 పిల్లలు, నిన్నేమో వచ్చి ప్రేమించాడు. సో అతను వెళ్ళినటువంటి తోవల్లో ఇక్కడ అతను ఏదన్నా ఒక పక్కదో పట్టాడు, తప్పు చేశాడంటే ఒకటేంటంటే స్థిరంగా ఉద్యోగం చేసి సంపాదించడండి అనేటటువంటి, అది ఎంతవరకు నిజమో అతనికి ప్రాక్టికాలిటీ. స్పీచ్ థెరపీలో కొంతమంది అద్భుతంగా చేస్తారు, కొంతమంది అద్భుతంగా చేయలేరు. అద్భుతంగా చేసే వాళ్ళకి శాలరీ ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ కూడా అతని క్యారెక్టర్ మనం తప్పుగా చెప్పిన, అతను ఏదైనా తప్పు చేశాడు అంటే కనుక అదేంటంటే సీక్రెట్గా నిన్ను ఒక రూమ్లో పెట్టుకుని నీకు తాలిబట్టు కట్టుకుని నీతో పాటు సీక్రెట్గా సంసారం చేసి గర్భవతిని చేయటం అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం కింద అనిపిస్తుంది. కానీ ఆ మనిషిలో ఇంకేం చూపెట్టాలి? ఇప్పుడు ఉండేటటువంటిది నేను నిరాధారం చేసి నడి రోడ్డు మీద వదిలేశాడు అంటే కనుక ఇప్పుడు సడన్గా కాంపిటీషన్ వచ్చింది, అవతల అమ్మాయి ఏమొచ్చి కొంతకాలం ఓకే అంది,
ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాక్టికల్గా టెక్నికల్గా చూసుకుంటే పెళ్ళి అయ్యి ఉంటాయి కనుక, పెళ్ళి అవ్వకపోతే అది వేరే విషయం, లాయర్ మేడం చెప్తారు, కానీ పెళ్ళి అయ్యి ఉంటాయి కనుక ఆ అమ్మాయి హక్కులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అరే ఎన్ని రోజులు రా బాబు ఈ ఇంకి పింకి పాంకి అక్కడొక రోజు ఇక్కడ రోజు ఇవన్నీ వదలు, ఇంకెక్కడే కూర్చోరా బాబు అని చెప్పి పిల్లల్ని అతను ఒళ్ళో కూర్చోబెడితే అతను అక్కడే కూర్చుని ఉంటాడు. సో ఇది ఎప్పటికైనా జరిగేటటువంటి వాస్తవమే. ఎప్పటికైనా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎవరో పెద్దలు కూర్చోబెట్టి అమ్మ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు అన్యాయం అయిపోతే నీకు బిడ్డ ఉన్నాడు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయి అన్యాయం అయిపోతారు కాబట్టి పెద్దల వరకు ఏం చెప్తారంటే 1 అని పెడతారు. కానీ ఎక్కడో చోట ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఈ రోజు కాకపోతేనే ఎప్పుడన్నా రావాలి. ఎందుకు? ఒకటి, ఆ అమ్మాయి పెద్దల సమక్షంలో అందరికీ తెలిసి ఉండగానే పెళ్లి చేసుకుందా, ఏం చేసుకుందా అని తెలియదు, అందరిలోనే ఉంది ఆ అమ్మాయి ఏం సీక్రెట్గా చేయట్లేదు. ఆ అమ్మాయి నీది మాత్రం A to Z అంతా సీక్రెట్. నీ పేరెంట్స్ దగ్గర సీక్రెట్సే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర సీక్రెట్. సో ఆటోమేటిక్గా నీ పొజిషన్ వీక్ అయిపోయింది. మహా అయితే 1-2 నెలల పాటు ఇది ఆ అబ్బాయి ఇటు అటు తిరగలడు, కానీ ఫైనల్గా అక్కడే కూర్చుంటాడు అనేటటువంటిది ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడినా కూడా ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు డాక్టర్ గారు అంటే, లావణ్య ఇక్కడ సింపుల్గా చెప్పుకున్నాడంటే అతను నిన్ను వాడుకున్నాడమ్మా, నీ డబ్బుల గురించి వాడుకున్నాడు, శారీరకపరమైనటువంటి సుఖం గురించి వాడుకున్నాడు. ఎప్పుడైతే కనుక ఇది ఒక బహిరంగంగా అయ్యిందో, పబ్లిక్ అయ్యిందో, ఎప్పుడైతే కనుక ఫస్ట్ వైఫ్ నుంచి లేదంటే సెకండ్ వైఫ్ నుంచి ఒత్తిడి వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఎటు వచ్చి నువ్వు ఊహించలేకపోయావు, నువ్వు ఆలోచించలేకపోయావు, నీకు ఒక ఆలోచన వచ్చినా కూడా దాన్ని పక్కకు తీసి పెట్టేసో, పెద్దల యొక్క సహకారం తీసుకోలేదు. ఇది నువ్వు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పిదం. ఇప్పుడు ఫైట్ చేయాలి అంటే కనుక ఎస్ బిడ్డకు ఒక ఆధారం కావాలి, తండ్రి కావాలని చెప్పి ఫైట్ చేయొచ్చు. నాకేంటంటే నా ఆలోచన ఏంటంటే ఫైట్ చేయడానికి నీకు చాలా ఓపిక కావాలి, నీకు శారీరకమైనటువంటి దృక్పథ శక్తి కావాలి, మానసికపరమైనటువంటి దృక్పథం కావాలి, నీ కెరియర్ తాకట్టు పెట్టాలి, ఫైనాన్షియల్గా నీకు ఒక సపోర్ట్ కావాలి, నీకు నీ బిడ్డను కాపాడేటటువంటి ఒక నాదుడు కావాలి. ఇంత శక్తి సామర్థ్యాలు నువ్వు ఉంటే ఆ వ్యక్తితో ఫైట్ చేయగలవు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఎంతవరకు ఇప్పటికీ కూడా మాకు తేలినటువంటి అంశం ఏంటంటే ఇంకో పార్టీ ఇక్కడ లేకపోవటం వల్ల ఆ అమ్మాయి వర్జన్ అనేటటువంటి ఇక ప్రధానమైనటువంటి అంశం. ఒకప్పుడు ఆ అమ్మాయే ఫస్ట్ ముందు వచ్చి ఉంటే కనుక ఆ అమ్మాయి చాలా త్యాగాలు చేసుకుంటూ ఒక భార్య ఆ స్థానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా నీ కేసు వీక్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే చెప్తాను వినమ్మా, ఇది మొదటి నుంచి నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకోవటం వల్ల అతను కూడా నిన్ను మోసం చేశాడు. ఈ మోసపూరితమైనటువంటి అంశాన్ని ఎంతకాలం మనం ఇలా రబ్బర్ బ్యాండ్లా సాగుతాం, ఎక్కడో చోట తెగుతుంది. ఏదైనా దీనికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ కావాలి అంటే నీకు నీ బిడ్డకి ఏదైనా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది అతను ఏర్పరచగలిగితే కనుక, బిడ్డకు ఒక తండ్రిలా నిలబడగలిగితే కనుక అది చాలా వరకు అంతవరకు మనం చేయగలిగితే కనుక అది హ్యాట్స్ ఆఫ్, అది గ్రేట్. అది కాకుండా ఏంటంటే మీ ఇద్దరి మధ్యన మళ్ళీ ఆ పాత స్థాయిలో ఏది ప్రేమించుకున్నటువంటి రోజుల్లో ఉండేటటువంటి చిలక గోరింకల వాతావరణం తీసుకురావటం అనేటటువంటిది ఇక్కడ చాలా కష్టసాధ్యం. ఎందుకంటే మోసం, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు, అతను నిన్ను మోసం చేశాడు. సో ఇక్కడ మోసమే ఫలించింది కానీ ప్రేమ ఏం ప్రతిఫలించలేదు ఇక్కడ. సో ఇక్కడ ప్రేమ అనే సబ్జెక్ట్ లేదు అన్నట్టు నా భావన. ఇదంతా కూడా మిస్కాన్సెప్షన్, మిస్అండర్స్టాండింగ్స్, టోటల్గా పేరెంట్స్ పెద్దవాళ్ళు అనేటటువంటిది అతను ఒక దురుద్దేశంతో పక్కన పెడితే ప్రేమను తాకట్టు పెట్టవలసి వస్తుందనే భయంతో నువ్వు దూరం పెట్టు. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఎక్కువగా దీని గురించి పెద్ద కలలు కంటం అనేటువంటిది ఏమవుతుందంటే ఫైటింగ్ చేసి నీ కెరియర్, నువ్వు స్పీచ్ థెరపిస్ట్, నువ్వు ఎంతోమందికి ఉపయోగపడి, నీకు మంచి టాలెంట్ ఉంది, చాలా స్కిల్ ఉంది. హైదరాబాద్ లాంటి సిటీలో నిజంగా శ్రీవణ్ గారు, హైదరాబాద్ లాంటి సిటీలో వేల మీద లెక్క పెట్టచ్చు స్పీచ్ థెరపిస్ట్ ఉండేటటువంటి పిల్లలు దగ్గర ఏంటంటే కొన్ని లక్షల మంది ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళ ఇంత మంచి స్పీచ్ థెరపిస్ట్, ఇంత టాలెంటెడ్ వాళ్ళు మనం వేల మీద లెక్క పెట్టచ్చు. నేనేమంటున్నానంటే వాడితో ఫైట్ చేసి ఏదో చేయకుండా థెరపీని నమ్ముకో, నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో, నువ్వు వెంటనే మళ్ళీ థెరపీకి రా, నేనే బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఇస్తాను. ఉండేసరి కానీ నాకు పాపతో అవ్వట్లేదు. అది చూద్దాం అమ్మా, దట్ ఈస్ అ వెరీ స్మాల్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫైటింగ్ విత్ దిస్ గై. వీడితో ఫైట్ చేయడంతో పోల్చుకుంటే జీవితాంతం వీటితో ఫైట్ చేసుకుని నీ జుట్టు ఊడిపోయి నువ్వు ముసలంలాగా అయిపోయి నీ స్కిల్స్ అన్నీ పోయేటటువంటి దానితో పోల్చుకుంటే కనుక ఈ పాపని ఎక్కడ పెట్టాలి? ఒక డే కేర్లో పెట్టాలా? గంటకి ఎంత తీసుకుంటారు డే కేరు? గంటకి స్పీచ్ థెరపిస్ట్ నీకు ఎంత ఇస్తారు? 750 రూపాయలు ఇస్తారు నీకు 1 అవర్కి. ఇంకా మంచి సెంటర్స్లో 1000 రూపీస్ ఇస్తారు. రోజుకి 5 గంటలు చెప్తే కనుక నీకు 5000 వస్తుంది. ఒక డే కేర్ సెంటర్లో ఒక 1 అవర్ పెడితే కనుక ఎంత తీసుకుంటారు? 250 రూపాయలు గంటకి. చెప్తున్నాను, ఇలాంటి రకరకాల ప్రాక్టికాలిటీస్ ఉన్నాయి, ఒకసారి ఆలోచించుకో అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? మేడం, ఈ కేసు స్టార్ట్ చేయడానికి ముందు నా వర్షను హిట్ టీవీ మా ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ కూడా తను లావణ్య గారు మాట్లాడిన ఒక మాట, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదమ్మా, పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదమ్మా, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అంటే, లేదు మేడం మీ స్టేజ్ మీద నాకు న్యాయం జరిగిద్దని నేను ఇంత షార్ట్ టైంలో ఇక్కడికి గబగబా వచ్చాను. నిజంగా అలా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఎందుకంటే మా మీద పూర్తి నమ్మకంతో వాళ్ళు వ్యూయర్స్ అందరూ కూడా చూస్తున్నారని. ఇక్కడ ఉన్న వాళ్ళం మామూలు వ్యక్తులం కాదు, చాలా ఇయర్స్ నుంచి ఇట్లాంటి డిస్ప్యూట్స్ మీద
పూర్తి నాలెడ్జ్ తోటే మాట్లాడుతూ ఉంటాం. మా దగ్గరికి వచ్చేసారు కదా అని వాళ్ళకి ఫేవర్గాను చెప్పం. ఉన్నది ఉన్నట్లు నిజం మాట్లాడడం, అలాగే వాళ్ళకి మా వంతు ప్రయత్నంగా మేము ఏం చేయగలం అనేది చేయడానికి 100% మా ప్రోగ్రామ్ తరపు నుంచి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటామండి. అలాగే ఇప్పుడు లావణ్య గారు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. ఇందులో ప్లస్లు మైనస్లు మాట్లాడాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇవిడికి ఫేవర్గా చేసేయడము, లేదా ఇంత దూరం వచ్చిన అమ్మాయిని నువ్వు పో అని అనటమో ఇక్కడ జరగదు. సో ఇది మా వ్యూవర్స్ అందరూ ఆలోచిస్తారని నా ఉద్దేశం. లావణ్య గారు, మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా రావడం నిజంగా మీరు మాకు ఇచ్చిన రెస్పెక్ట్ అండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తున్నది. నెక్స్ట్, మీరు వచ్చే ముందు ఇంకొకసారి ఆలోచించుకొని ఉండాల్సింది. ఇక్కడి దాకా వెళ్తున్నాను అంటే అక్కడ ఉండేది ఎక్స్పర్ట్స్, వాళ్ళు తోలు తీసే విధానంలో కొంత తీస్తారు. ఇది నాకు లీగాలిటీగా వెళ్ళినప్పుడు కానీ, అలాగే రేపొద్దుటి హెల్ప్ ప్రొసీడింగ్స్లో హెల్ప్ చేస్తే ఓకే, ఒకవేళ చేయకపోతే ఏంటి అనేది కూడా మీరు ఆలోచించుకొని ఉంటే బాగుండేది. మీ కేసు గురించి ఫస్ట్ మాట్లాడతాను మేడం, తర్వాత మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మేమేం చేయగలం అనేది చెప్తాను. కేసు గురించి మాట్లాడితే శ్రీవాణి గారు, 70% అబద్ధాలు ఎక్కువ ఉన్నాయి. తనకి తెలియలా ఎలా మాట్లాడాలి, ఎలా అంటే ఇంకొంచెం సీనియారిటీ, ఇంకొంచెం ఎక్స్పర్ట్స్ ఎవరైనా అడ్వకేట్స్ ఉండి ఇలా కాదు మాట్లాడే విధానం అని చెప్పి ఉంటే తనకి చాలా సపోర్ట్ దొరికేది. తను మాట్లాడుతున్నవి తనకే తెలియలా ఒక కుక్డప్ స్టోరీని క్రియేట్ చేసుకొని మనకి చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇందులో రిమైనింగ్ 30-40% ఏంటి నిజాలు అనేది కూడా చెప్తాయి. ఎందుకంటే ఒకళ్ళు ఒక కేసు తీసుకొని వచ్చినప్పుడు అందులో నిజాలు మాట్లాడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కేసు తన కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు కూడా అప్పుడు ఆటోమేటిక్గా వాటికి ప్రాపర్ వేలో ప్రొసీడింగ్స్ నడిపించాలి. నిజం ఏది ఉందో దాన్నే హైలైట్ చేసుకోవాలి. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే ఫెయిర్ ఫైటింగ్ చేయరు. నిజాన్ని చెప్పడం పక్కన పెట్టి నిజం కోసం స్టోరీలు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్టోరీల వల్ల అసలు నిజం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే 70% డామినేట్ అయిపోతుంది. రియల్గా అమ్మాయికి జరిగిన అన్యాయం అట్లా వెళ్ళిపోయి ఈ పాయింట్స్ ఆఫ్ స్టోరీస్ మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఏంటి, తల్లిదండ్రులు లేను అన్నంత మాత్రాన ఆవిడేమి అలా రోడ్డు మీద పడిపోయేంత క్యారెక్టర్ కాదు. మేనత్త బాగా చూసుకున్నారు, అన్నలు డాక్టర్ రేంజ్లో సంబంధాలు చూస్తున్నారు. అలాంటి సంబంధాలు కాదు అనుకుని పెళ్లి చూపులకు కూర్చున్నావమ్మా అని నేను అందుకని అడిగా. కూర్చుంది, అలాంటి సంబంధం ఎందుకు వద్దన్నావు అంటే కెరియర్ కోసం వద్దన్నాను. కెరియర్ అన్న డెవలప్ చేసుకుని ఏడిసావా, అది లేదు. 1 monthలో ఎవరో ఒక అంకుల్ ఏజ్లో, చాలా చిన్నగా ఉంది, అందంగా ఉంది అమ్మాయి, అంకుల్ ఏజ్లో ఉన్న ఒకడు వస్తే నేను ఎస్టిమేట్ చేయలేనండి అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే సొసైటీకి వచ్చింది, ఇండివిజువల్గా బతకడానికి చూస్తుంది, ఆల్రెడీ ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న అమ్మాయి మనుషుల్ని ఎస్టిమేట్ చేయలేదంటే నమ్మలేం. ఆ వ్యక్తి యొక్క ఏజ్ని బేసిక్గా ఎవరమన్నా ఎస్టిమేట్ చేయొచ్చు. ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. ఒకవేళ తను యాక్సెప్ట్ చేస్తే ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తారు మనోళ్ళు. సో అక్కడ అంత ఏజ్ ఉన్న వ్యక్తి రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తుంటే తిను ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలో అంతవరకు. అంటే ఎవ్వరూ దొరకపోవడం వల్ల అంకుల్కి పడిపోయిందా, లేదా అతను ట్రాప్ చేశాడు? అతనే ట్రాప్ చేశాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అతని క్యారెక్టర్ కరెక్ట్గా లేదనే మాట్లాడదాం. తను మాట్లాడాల్సిన విధానం అతను ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసినప్పుడు కనీసం మేనత్తకి చెప్పుకునే అంత స్వతంత్రం ఉంది. అన్నలు మేబీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు పట్టించుకోరు, లేకపోతే ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎంక్వైరీ బేసిక్. ఈడెవడు నిన్న కాక మొన్న పరిచయం అయిన 1 month ఓడికి మా ఇంట్లో ఒప్పించుకుంటే చేసుకుంటాను అని ఒక ఆఫర్ ఇచ్చి ఇంటికి అంత రెస్పెక్ట్ ఇచ్చిన అమ్మాయి ఖచ్చితంగా ఆ అన్నలకో అత్తకో ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్కో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇదంట అంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే భాగోతం బయటపడిపోయేది. సో తను ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళని చీట్ చేసింది ఒక రకంగా. అంటే తనకు తెలియని తనం కాదు, తెలిస్తే ఇతను క్యారెక్టర్ బయటపడిపోతే నాకు ఇతనితో ఫర్దర్ కమ్యూనికేషన్ ఉండదు. ఇతను నచ్చాడు, ఆ రిలేషన్ ఏంటా పక్కన పెడితే తనంటే ఈవిడికి ఇష్టం. అతను గురించి నిజాలు కనుక్కోవడానికి ఈవిడ రియల్గా రెడీ అవ్వలేదు. ప్రతి దానికి ఫిక్స్ అయిపోయింది. ఫిజికల్ నీడ్స్ మనకి ఇప్పుడు చెప్తుంది కానీ ఆటోమేటిక్గా స్టార్ట్ నుంచే ఫిజికల్ నీడ్స్ అయితే అక్కడ కంటిన్యూ అవుతూనే వచ్చినాయి. ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ. ఇక్కడ తాళి కట్టే స్టోరీ, ఆర్య సమాజంలో పెళ్లిళ్ళు చేసుకుంటేనే రీసెంట్గా సుప్రీంకోర్టు తీసి అవతలేసింది. ఆ సర్టిఫికెట్లు పనికిరావని. ఫోటోల ముందు తాళి కట్టుకున్నామండి, గుడిలో పంతుల ముందు తాళి కట్టుకున్నామండి, చర్చి బయట మేమే దండలు మార్చుకున్నామండి. నో, ఈ మ్యారేజెస్ ఏవి వ్యాలిడ్ కాదు. సాంప్రదాయం ప్రకారం సాంప్రదాయంలో ఉన్న కండిషన్స్ అన్ని కంప్లీట్ అయితేనే అటువంటి కేసుల్ని మ్యారిటల్ రిలేషన్స్ కింద తీసుకోవడానికి సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుంది. రీసెంట్ జడ్జిమెంట్ అండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికాళ్ళు లవర్స్ మేము ఇంట్లో పెళ్లి చేసుకున్నాం, దండ కట్టింది, కళ్ళు మూసుకుంటే సర్ప్రైజ్ చేశాడు, ఇవేమీ వ్యాలిడ్ అవ్వవు. దీనివల్ల మీ జీవితాలు సర్వనాశనం అయిపోతే వీడిని నమ్ముకొని మీరు నాశనం అయితే నాశనం అవ్వండి. కానీ అది అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా, నేను ఆ అమ్మాయికి తాళి కట్టానంటే ఆవిడ నా భార్య అన్నా కూడా లీగల్గా వ్యాలిడ్ అవ్వదు.
సో పిల్లల్ని కనేస్తారు చూసారా, దరిద్రం అక్కడ స్టార్ట్ అవుతుంది. మీ కర్మకి మీరు పోయినా పర్వాలేదు కానీ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. 1కి 100 సార్లు ఆలోచించండి. ఇవన్నీ ఒళ్ళు కొవ్వెక్కి అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేసుకోవడం కింద లెక్క. ఎక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. ఇండివిజువల్ పర్సన్, ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు. 1 ఇయర్ ఏం పీకుతున్నావమ్మా అంటే, మేడం నేను ఆల్రెడీ చదువుకుంటున్నానంటే వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. అలా ఉండరండి, ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు. ఈవిడ ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ వాళ్ళకి ఇవ్వలేదు. తను ఆల్రెడీ 9th మంత్. ఎవరండి అంత పిల్ల సింగిల్గా ఉండి ఒక ఫ్రెండ్ లేరు, ఒక ఎవ్వరు లేకుండా డెలివరీకి వెళ్ళిపోతుందా? ఎంత ధైర్యం. సో మేబీ వీళ్ళ వెనకాల ఈవిడ ఆల్రెడీ అన్నీ చేసేసినాక చెప్పుంటే నీ జాబ్ నువ్వు జాబ్ అని వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తూ ఉండాలా, లేదా వాళ్ళకి అసలు తెలియకుండా ఈవిడ మేనేజ్ చేస్తుందంటే ఈవిడ ఈ పనులన్నీ కావాలని చేసుకుని వెళ్తున్న ప్రొసీడింగ్స్. సో ఇట్లాంటి వాటిలో ఆవిడకి తెలుసు లీగాలిటీ చాలా వీక్గా ఉంటుంది అని. 2-3 సార్లు క్వశ్చన్స్ అడుగుతుంటే, ఫస్ట్ ఒకసారి వెళ్ళానండి అంటది, అప్పుడు మా కొలీగ్ లాగా పరిచయం చేశారంటే, ఒక్కసారి వెళ్ళానని ఫస్ట్ అన్నారు. తర్వాత వచ్చేసరికి పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళానండి, కోడలని పరిచయం చేశాడని మా అత్తగారు చెప్పలే. అంటే ఇవన్నీ అబద్ధాలు, ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవడం కోసం చెప్పిన విషయాలు. అతను స్టార్టింగే చెప్పి ఉండొచ్చు. 90% అవి రెలవెంట్గా అనిపిస్తాయి. ఎందుకంటే మనం అజ్యూమ్ చేయొచ్చు కొన్ని. అమ్మ నాకు పెళ్ళి అయ్యింది, నా పరిస్థితి ఇది, అయినా కానీ వీళ్ళిద్దరూ ఒక రిలేషన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇష్టపడి ప్రొసీడ్ అయ్యారు. సడన్గా అమ్మగారికి ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి వాటిని కంటిన్యూ చేసుకోవడం, పిల్లను పర్టికులర్గా కావాలని కనింది. ఎందుకంటే 3rd మంత్లోనే ఇందాక ఏం చెప్పింది, ఫస్ట్ సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి నాకు ఫొటోస్ పంపించండి. రియలైజ్ అవ్వాలా. ఒక మంచి మాట ఏం చెప్తుంది, నేను ఇట్లా ఒక ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుని ఇంకో అబ్బాయిని ఎందుకు చేసుకోవాలండి అని. నిజంగా ఒక పిల్లకి తండ్రి లేకుండానో, అక్రమ సంబంధం ద్వారా తండ్రిని కన్నానో, తండ్రిని క్రియేట్ చేశానో చెప్పడం కంటే ఈ దరిద్రం వదిలించుకొని వేరే పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. ఈ అమ్మాయి లీగల్గా ఫిజికల్గా కలవకుండా లవ్ చేసుకుంది, తన పర్సనల్ విషయం, తన ఫిజికల్ నీడ్స్ తన ఇష్టం. పిల్లని కనేసే సీన్ వచ్చేసరికి ఈ డైలాగులు పనికిరావు. ఎందుకంటే జీవిత కాలంలో అమ్మాయికి తండ్రి అనేవాడు ఉండడు. ఈవిడ స్వార్థంతో చేసిన పని. ప్రజెంట్ ఇది ఒక ట్రెండ్ నడుస్తుందండి. ఒకప్పుడు పిల్లలు ఉంటే కేసులు వేస్తే ఫ్యామిలీ మ్యాటర్స్ నిలబడేవి కాదు. తర్వాత ప్రొసీడింగ్స్ ఏమైనాయి అంటే, పిల్లల్ని కంటే ఎట్టి పరిస్థితుల్లో అడ్జస్ట్ అవుదాం భార్యాభర్తలు అని ఒక కమ్యూనికేషన్ జరిగేది. ప్రజెంట్ ఏమైందంటే పిల్లల్ని కని పర్టికులర్గా విడిపోతున్నారు. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్లు చేసుకోవడం ఇష్టం లేదు. వీళ్ళకంటూ ఒక జనరేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈవిడికి ఏమో అవసరం లేదు, ఈవిడికి ఒక పిల్ల ఉంది, కుటుంబం ఉంది, హ్యాపీగా తను బతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తనకి ఏం కావాలి, 10 daysలో మీడియాను పిలిచేసుకొని న్యూసెన్స్ చేయాలి అంటే అది 10 daysలో ఆయన రానందుకు జరిగిన ఇన్సిడెంట్ కాదు. ఆల్రెడీ వాళ్ళని అన్పాపులర్ చేయడానికి ఫిక్స్ అయ్యింది. ఇలాంటి బోడిగాడు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే అని ఒక మంచి డెసిషన్కి ఒక క్లారిటీకి వచ్చింది. ఎందుకంటే అప్పటికి ఒక 1.5 year నుంచి చూస్తుంది, అతను ఏ రోజు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, ఫైనాన్షియల్గా సపోర్టు చేయటం లేదు. వేస్ట్ ఫెలో కింద లెక్క. నమ్మింది, ఇష్టపడింది, తిన ప్రేమ ఏమన్నా తెలుసుకొని అక్కడ వదిలేసి వస్తాడేమో అనుకుంటే అక్కడ 4 పిల్లలు, ఓ 2వ భార్య. ఎందుకు వదులుతాడు, తోలు తీసి ఆరేస్తుంది. 2009లో పెళ్ళయిందంట ఆవిడకి. అంటే 15 years మ్యారిటల్ రిలేషన్ ఉన్న ఆవిడ వదిలేసి రావడం అనేది జరిగే పని కాదు. సో ఇట్లాంటి కేసులు ఉన్న టైంలో లావణ్య గారు, మీకు లీగల్ ప్రొసీడింగ్స్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళావా అమ్మా అంటే కేసు తీసుకోలేదండి అన్నారు. సరే, ఆ జ్యూరిస్డిక్షన్ తీసుకోలేదు కదా, మరి ఎర్రగడ్డ పోలీస్ స్టేషన్కి వెళ్ళారా అంటే, ఎర్రగడ్డ పోలీస్ స్టేషన్లో 2 times వెళ్ళానండి, కౌన్సిలింగ్ ఇచ్చి కలిపారు. నీకు కలిసే ఉద్దేశం ఉంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కే వెళ్తావు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేసేవాళ్ళు. సో నీకు కలిసే ఉద్దేశం లేదు, ఏదన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ బెటర్ అనుకుంటున్నారేమో అని నా ఉద్దేశం. మీకు భర్తని కలవటం ఇంపార్టెంట్ అయితే మీరు ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కౌన్సిలింగ్ తీసుకోండి. వాళ్ళు కేసు తీసుకోనంటే ఒక్కసారి నాకు ఇన్ఫామ్ చేయండి అమ్మా, మీ తరపున ఆ పోలీస్ స్టేషన్ కేసు నేను చేసి పెడతాను. ఎందుకంటే మేము ఇక్కడ పిలిస్తే అతను రాడు, అతని వర్షన్ విన్న తర్వాత నిజాలు బయటపడితే అది మనకి ఎక్కువ లాస్ట్ ప్రొసీడింగ్స్ కింద లెక్క. లేదండి నాకు ఏదో ఒక సెటిల్మెంట్ చేయండి అని అంటే కనుక ఆ ప్రాసెస్లో కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అక్కడ ఆయన వచ్చి నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటారు. మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి మీరు అన్న ఆ మాట చాలా మంది వ్యూయర్స్కి ఒక రిప్రజెంటేషన్, మాకు ఈ షోకి వెళ్తే న్యాయం జరుగుతుంది అని. సో మీ వరకు మీకున్న న్యాయం ఏంటో నేను చెప్తాను. ఇదంతా మీ క్యారెక్టర్, మీకు లీగాలిటీ లేదు అనే దానికి ఇంతవరకు. కానీ పిల్లకి లీగాలిటీ ఉంది. పిల్ల లీగాలిటీని డ్యామేజ్ చేసే రైట్స్ ఎవరికీ లేవు. లా అండ్ ఆర్డర్ 100% ప్రొటెక్ట్ చేస్తుంది. మీ కేసు నేను డీల్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు అంటే పాప కోసం. నువ్వు నీ పాపను నువ్వు పోతావు, ఆయన పాపను ఆయన పోతాడు. పిల్లని ఎందుకు అన్యాయం చేయాలి? సో మీకున్న రైట్స్ ప్రకారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసే రైట్స్ మీకున్నాయమ్మా. ఆయన నీకు ముందు చెప్పాడా, వెనక చెప్పాడా, తర్వాత చెప్పాడా, నీ వర్షను నీకు అతనికి పెళ్ళైన సంగతి తెలియదు. ఇది కరెక్ట్ వర్డ్, ఓకేనా? అక్కడికి వెళ్ళండి, కంప్లైంట్ ఫైల్ చేయండి. తర్వాత తెలిసింది డెలివరీ అయిన తర్వాత అతనికి ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అయింది, నువ్వు 3rd వైఫ్ అని.
సెకండ్ వైఫ్ ఉండగా నన్ను చీట్ చేసి పెళ్లి చేసుకున్నాడు. బైగామీ కేసు, చాలా సీరియస్ కేసు. పోలీసులు అడిగేది ఏంటంటే మరి నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటమ్మా అని. మ్యారేజ్ ఫొటోస్ చింపేశాడు, నీ దగ్గర ఉన్న ఫ్యామిలీ ఫొటోస్ చాలా చూపించారు, పిల్ల ఫంక్షన్ పిల్లల్ని పెట్టుకొని కూడా మీరు ఇద్దరు దిగిన ఫొటోస్ ఉన్నాయి, అవి పెడితే చాలు పోలీసులు కేసు తీసుకొని అంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము 100% మీకు లీగల్ సపోర్ట్ ఇస్తాం. అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అడ్వకేట్లను పెట్టుకోవడం ఇంకొకటి ఇవన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారం కూడా కాదు. 2, ఒకవేళ మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే ఆ క్రిమినల్ కేసు రన్ అవ్వనివ్వండి, మెయింటెనెన్స్ కేసు వరకు ప్రొసీడింగ్స్ నడిపించాలి, అది కూడా మేము హెల్ప్ చేస్తాం. ఓకేనా. మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశారే అనుకోండి, ఖచ్చితంగా పాపకైతే మెయింటెనెన్స్ ఇప్పించగలం. ఎప్పటిదాకా ఆ పిల్లకి చదువు కంప్లీట్ అయ్యి పెళ్ళన్నా అవ్వాలి, చదువు కంప్లీట్ అయ్యి జాబ్ అన్నా తెచ్చుకోవాలి. ఈ టైంలో ఇవి నడిపిస్తూ ఉండగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి ఏదన్నా వచ్చి బల్క్గా ఏదన్నా అతని అమౌంట్ ఇస్తే కనుక మీకు అవసరం లేకపోయినా డైవర్స్ తీసుకోండి. కాంపెన్సేషన్గా ఆ పిల్లకి వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమైనా ప్రాపర్టీ కొంటారో, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో, అది మీ పర్సనల్ విషయం. భర్త కావాలి అంటే మాత్రం ఓన్లీ పెద్ద మనుషుల పంచాయతీ, పోలీస్ స్టేషన్లో కేసు మాత్రమే. అతని కోసం వెయిట్ చేస్తానండి అంటే జీవితకాలం మీరు వెయిట్ చేసే హక్కు మీకు ఉంటుందమ్మా. వచ్చిన రోజుకి వస్తాడు. ఎందుకంటే ఈ కోపాలన్నీ కొన్ని రోజులే ఉంటాయి. అర్థమవుతుందా. లీగల్ ప్రొసీడింగ్స్లో పోలీస్ స్టేషన్కి ఈ రోజే మీరు వెళ్తానన్నా కానీ మేము అందుబాటులో ఉంటాం. ఓకేనా. ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. అదండి లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ గారు. లావణ్య గారు ఇక్కడ వచ్చినటువంటి సమస్యకి ఆవిడ ఎలా అయితే న్యాయం జరుగుతుందో దానికి చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.